హోసానా మహోన్నతుడు హోసానా 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 మహోన్నతుడు దేవుని నామము ఉన్నత నామము కృతజ్ఞతాస్తుతులు నీకే ప్రభావము రాజుకే దేవుని నామము ఉన్నత నామము కృతజ్ఞతాస్తుతులు నీకే ప్రభావము రాజుకే Jai
నిత్యత్వమా సమాధానమా నా ధ్యానమా నీలోనే సరియాజమా ఆరాధన నీకేనయా నా దైవమా నిత్యత్వమా సమాధానమా నా ధ్యానమా నీలోనే చరితాత్మా సువార్తను ప్రకటించెదా సర్వలోకానికి నిజమే మార్గమని ప్రజల పరిచయ వార్తను ప్రకటించెదా సర్వలోకానికి నిజమే మార్గమని ప్రజల పరిచయ హల్లెలూయా 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 ఈ సంవత్సరం కాచిన దేవునికి కన్నీటిలో ప్రతి ఒక్క ఏకస్వంతో పాడాం
అగ్ని జ్వాలల నా ప్రాణమా యెహోవాను స్తుతించుమా, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుమా. నా ప్రాణమా యెహోవాను స్తుతించుమా, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరొకమా. యెహోవా చేసిన ఉపకారమన్నిటికీ నేను కేవలం చెల్లించుదాను. రక్షణ పాత్రల చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేయదును. యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించెదను. తండ్రి, సంవత్సరపు చివరి ఆదివారం నీ ఆలయం నిలబడి నీవు చేసిన మేలులు, నీ ఉపకార క్రియలు, మా జీవితాల్లో మీరు అనుగ్రహించిన నీ కృపలను ధ్యానిస్తున్నాం. ఇంకా బ్రతికున్నామంటే, ఊపిరి ఇంకా ఆడుతుందంటే, ఇంకా ప్రాణాలతో మేము భూమి మీద నిలబడ్డామంటే, తండ్రి సంవత్సరపు చివరి దాకా రాగలిగామంటే
మా నీతో మా భక్తో కాదయ్యా, మా పరిశుద్ధత మా యథార్థత ఎంత మాత్రమో కాదయ్యా. మేము ఏమై ఉన్నామో అదంతా కేవలం నీ కృప అని బ్రతుకు మా ఒప్పుకుంటూ ఆ గొప్ప కృపను బట్టి కనపరుస్తున్నాము. మాకంటే గనులు, మాకంటే యోగ్యులు, మాకంటే దేవా ఎన్నో విధాలుగా మెరుగైన వారు ప్రభా చనిపోయారయ్యా తండ్రి. చూస్తుండగా తండ్రి వారు మా కళ్ళ ముందే మాయమయ్యారయ్యా ప్రభా, మట్టి పోలయ్యారు తండ్రి, సమాధి చెరువైపోయారు ప్రభా. అయ్యా తండ్రి ప్రభా, భూమి పొరల కింద తండ్రి వారి ప్రాణం దాచబడ్డాది మా తండ్రి. దేవా తండ్రి ప్రభా, వారి కంటే ఏ మాత్రం ధనులము, పరిశుద్ధము, నీతిమంతులము కానప్పటికీ కేవలంగా మీ అధికమైన కృప చేత, ప్రేమ చేత ఇంకా మమ్మల్ని ప్రేమిస్తూ ప్రాణాలతో నిలబెడుతూ దేవా కృపలతో దీవిస్తూ మా తండ్రి నడిపిస్తున్నాను. 10 నిమిషాలు కాదు, అర్ధ గంట కాదు, ఓ రోజు కాదు, మా జీవితకాలం అంతా ఆరాధించిన నీ రుణం తీరదయ్యా తండ్రి. నీకు వందనాలు. ఏమి ఇవ్వగలం తండ్రి? ఇవ్వడం మొదలు ఏముంది నాయన? జీవ ఫలం అనిపిస్తున్నాం. నీకు ఇష్టమైన నైవేద్యంగా వెలికి కలిగిన హృదయాలతో నీ పాసం అనిపిస్తున్నాం తండ్రి. మా వాళ్ళ అంగీకరించండి. కృతజ్ఞత లేని వారు వేలకులు ఉన్నప్పటికీ కృతజ్ఞతతో నీ సన్నిధానంలో నిత్యము నేను కనపరిచే భాగ్యం దయచేయండి. 10 మంది శుద్ధులని కదా తమ్ముడు ఎక్కడ ప్రశ్నించావు? కృతజ్ఞత లేని వాడిని చూసి ఎంతో నొచ్చుకున్నావు, బాధపడ్డావు. ఈ రోజు కూడా అదే బాధపడుతున్నావేమో. కృతజ్ఞత లేని వాడిని చూసి నీ మనసు గాయపడుతుందేమో తండ్రి. కృతజ్ఞత హీనంగా ఉండవద్దు. నిత్యం ప్రభువా, ఏ ప్రేమ అయితే మిమ్మల్ని కాపాడుతుందో, ఏ ప్రేమ అయితే మిమ్మల్ని పోషిస్తుందో, ఏ ప్రేమ అయితే మిమ్మల్ని నడిపిస్తుందో ఆ ప్రేమకు నిరంతరము నిత్యము బద్ధులమై ఆ ప్రేమలో పరితపిస్తూ, ఆ ప్రేమలో జీవిస్తూ, ఆ ప్రేమను ప్రకటిస్తూ ఆ పరలోక ప్రేమ కొరకే మా ప్రాణాలు అర్పించేనా ఆ ప్రేమ కొరకు జీవించే భాగ్యం మాకెమ్మని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. సంవత్సరం అంతా మాతో మాట్లాడావు. 52 ఆదివారాలు మాతో మాట్లాడావు. ఈ ఆదివారం కూడా అంతకంటే గంభీరముగా మాతో మాట్లాడదేవా. హృదయాలు బలపరచు తండ్రి, ఆత్మలు కలవరపరచు నాయనా. ఏమి చేద్దామన్న ఆలోచన వాక్యం వింటున్న ప్రతి వారిలో రగిలించమని ప్రార్థన చేస్తున్నా. నీ సాగుని జ్ఞాపకం చేసుకుంటా బలపరచండి. లెక్క ఒప్పగించవలసిన నాయకుడిగా, సత్యవాక్యమును సరిగా విభజించువాడిగా, దేవుడితో యోగ్యుడిగాను, సిగ్గుపడనక్కని పనివారిగాను ఈ పూట ఈ సాగుని నీ పనిముట్టిగా వాడుకొని మహిపోతాను. ప్రతి మనిషిని సంపూర్ణ చేసి ఒకరోజు నీ ముందు నిలబడటానికి అప్పగించబడిన ఈ పరిచర్యలో నమ్మకంగా ఉండడానికి సహాయం మనం ప్రార్థన చేస్తూ, నీ వాక్యాన్ని వ్యతిరేకంగా పనిచేసే సమస్తమైన అపవిత్రాత్మ తిరుగుబాటు, వ్యతిరేకపు దురాత్మ శక్తుల కార్యాలు యేసు నామమున లయపరుస్తూ బంధిస్తున్నా. నీ అందరి భయము మాలో ప్రతి వాళ్ళు పుట్టించమని ప్రార్థన చేస్తూ, ఈ వాక్యంలో పడే మనసు దయచేయమని, మహిమ మీరే పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సంవత్సర ఆఖరి ఆదివారం దేవుని యొక్క ఆలయానికి మనందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ, ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా మనల్ని, మన కుటుంబాలను, మన బిడ్డలను తన దైక హస్తల చాటున ఉంచి కాపాడి ఎన్నో ప్రమాదములు, అపాయములు, అనారోగ్యాలు, వ్యాధులు, బాధలు, సమస్యల నుంచి మనందరిని తప్పించి కాపాడి దీవించి నడిపించి ఈ దినం ఈ రకంగా
ఆయన సంధానంలో చేరుకొని దేవుని యొక్క వాక్యంలో వచ్చినట్టుగా ఆయన ఆలయంలో ఆయన కృపను ధ్యానించి ఆయన నామాన్ని ఘనపరచడానికి ప్రభు మనకి ముఖ్యంగా మన సంఘ బిడ్డలందరికీ ఇచ్చిన ఈ శ్రేష్టమైన కృపను బట్టి మరొక్క మారు ప్రభువుని ఘనపరుస్తూ స్తోత్రిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన 25కి అసలు కూర్చుందామన్న ఖాళీ లేదు. ఈరోజు చక్కగా పడుకుని వాక్యం నుంచి 2 కాలు చాపేసుకొని దుర్మార్గులకి ఉన్న లక్షణం పోలే. పండగ క్రైస్తవులందరికీ ప్రభు మార్చించండి కాక. నేను ఒక మాట చెప్పాను, క్రైస్తవుడికి ప్రతి ఆదివారం పండగ, ప్రతిరోజు పండగ. ఒకవేళ పండగ క్రైస్తవుడిగా మిగిలిపోయి నేను పరలోకి వెళ్ళాలని కళ్ళగా అంటుంటే ఐఎమ్ సారీ, పండగ క్రైస్తవులు కూడా పరలోకి వెళ్ళబోరు. ఒక పోస్ట్ పెట్టాను నేను నా స్టేటస్లో, ఈ మాత్రం పరిశుద్ధ సరిపోతుంది అని అనుకుంటే ప్రశ్న, నీ పరిశుద్ధత నిన్ను పరలోకం తీసుకెళ్ళగలిగిందేనా? నీ భక్తి నిన్ను పరలోకం తీసుకెళ్ళగలిగిందేనా? 10వ మాట నేను చెప్తుంటాను, పెట్టిలో పెట్టినది మాత్రం నా పరలోకం గ్యారెంటీ కాదు ఎవరికైనా. సో నీ భక్తి యేసన్న మాటలు గుర్తు చేస్తాను. పరిశీల నీతి కంటే మీ నీతి ఎక్కువ కానెడ్లా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించారు. పరిశీల నీతి మామూలు నీతి కాదు. ఇలాంటి రోజు కింద చీపురు పుల్ల పడిపోయిన ఎత్తర వాళ్ళు. ఎందుకు? విశ్రాంతరం కాబట్టి అంత నిష్టగా నీతిగా ఉంటారు. అంతకంటే మీ నీతి అధికమైతే తప్ప మీరు పరలోకానికి వెళ్ళలేరు అని యేసు ప్రభువు కొండ బద్దలు కొట్టి చెప్పాడు. సో ఆలోచించుకోండి, ఏది ప్రాముఖ్యం, ఏది ముఖ్యం. ఓ సంవత్సరం గడిచిపోయింది, సంబరం కాదు. న్యూ ఇయర్ వచ్చింది, సంతోషం కాదు. ఓ సంవత్సరం అడుగు పెడుతున్నాం, పండగ కాదు. వాడు గుర్తుపెట్టుకోండి, ఓ సంవత్సరం గడిచిందంటే ప్రభు రాకడికి నీ పోకడికి ఇంకొక సంవత్సరం దగ్గర పడ్డావని అర్థమైందా? అంటే ఒకవేళ ఇంకో 10 ఏళ్ళు బతకాల్సినాడు అంటే నువ్వు బతికేది 9 సంవత్సరాలే. ఎందుకని ఒక సంవత్సరం పోయింది. నువ్వు బతికేది ఇంకొక 5 సంవత్సరాలు అయితే రాసి పెట్టుకో, నువ్వు బతకబోతుంది నీకు ఇంకా 4 సంవత్సరాలు. ఎందుకంటే ఓ సంవత్సరం అయిపోతుంది. ఒకవేళ ప్రభువు రాకడ ఇంకొక 4 ఏళ్ళు వస్తుందంటే జ్ఞాపకం చేసుకుని ముందు 3 సంవత్సరాల కంటే ఓ సంవత్సరం గడిచిపోయింది. సంవత్సరాలు గడిచే కొద్దీ మనం ప్రభువు రాకడికి దగ్గర అవుతున్న విషయాన్ని సంగమా గుర్తు చేసుకొని, ఇందాక ప్రారంభంలో రాకముందు పిల్లలు పాటలు పాడారు, సిద్ధిలో నూనెని సిద్ధం చేసుకొని. ఇంకా నువ్వు అప్రమత్తంగా, ఇంకా నువ్వు బేఖాతరిగా ఏముందనుకుంటే నోవా కళ్ళగా ఉన్నారు, కానీ ఒక్కసారిగా ప్రళయం వచ్చి కొట్టుకుపోయింది. లోతు నల్లగా ఉన్నారు, ఒక్కసారిగా అగ్ని గంధకాలు కురిసి మొత్తం కాళ్ళు బూడిద అయిపోయారు. దయించి బైబిల్ భాష్యం ప్రకారంగా ఆ దినము సమీపించుట మీరు చూచుకున్నది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. మరింత ఎక్కువగా దేవునిలో ప్రయత్నించేయండి. పండగ అవసరమా? అవసరం. మంచి బట్టలు అవసరమా? అవసరం. మంచి ఇల్లు అవసరమా? అవసరం. పండుగలు చేసుకోవాలి. కానీ గమనించండి, అది ఎన్ని చేసుకున్నా పరలోకం నీ గురి కాకపోతే, పరలోకం నీ దర్శనం కాకపోతే, పరలోకం కొరకైన ఒక సిద్ధపాటు ఇంకా నీలో అంటున్నంతగా రాకపోతే జీవితంలో చాలా మిస్ అవుతావు. ఆ రోజు బాధపడతావు. అగ్గిలో పడి నాకు 5 అన్నలు ఉన్నారు అయ్యో అని ఏడ్చిన అప్పుడు తండ్రిని అబ్రహామా అని ఏడ్చిన తర్వాత లాగా ఒకరోజు ఏడాల్సి వస్తుంది. కాబట్టి ఆ దినం కొరకు మరింత మనం సిద్ధపడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మన అల్టిమేట్ గురి అది, మన చివరి దశ గమ్యం అది. పరలోకంకి వెళ్ళాలి, ప్రభుత్వ యుగాలు ఉండాలి. రైట్. సో రెండు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. లోపల దాదాపు 70% ఖాళీగా ఉంది.
లోపల 70 శాతం ఉంది. చాలామంది బయట కూర్చున్నారు. మీరు రాగానే అంటే లోపల బయట టెంట్ అంటే లోపల నిండిపోతే, లోపల ఖాళీ లేకపోతే అలాంటి వారికి బయట కూర్చునే అవకాశాన్ని కలిగించాలని పెద్దలు ఎంతో పెద్ద మనసుతో ఆ ఏర్పాటు చేశారు. కానీ మరి వీళ్ళు చాలామంది, ముఖ్యంగా చాలామంది మరి బయట కూర్చోవడానికి ఎక్కువ మీరు ఇష్టపడుతున్నారు. ఎందుకో కారణం అది లేదు, రీజన్ నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకు కారణం నాకు ఎవరైనా చెప్తే సంతోషిస్తాను. ఎందుకు మీరు పెద్దలంటే వాళ్ళు తప్పదు, వారి ఏర్పాట్లు చూసుకోవాలి, వచ్చేపోయి వాళ్ళు ప్రకటించాలి, వారి పనులు ఉంటాయి, మిగతా వాళ్ళ విశ్వాసం మాట్లాడుతున్నాను. లోపల ఇంత ఖాళీ ఉండగా ఎందుకు మీరు బయట కూర్చోవడానికి ఇష్టపడుతున్నారో నేను ఇది చెప్తున్నాక మీకు చూసారా అక్కడ ఎలా ఫిక్స్ అయిపోయారు. నాకు అదే అర్థం అవ్వట్లేదు, ఎందుకు మీరు అక్కడ కూర్చొని ఇష్టపడుతున్నారు. ఆ కారణం తెలియలేదు. ఏదైనా మందిరం కదంటే మరి మీ ఇష్టం, ప్రభుత్వం దీవించిన గాక, మీలో మారు మనసు దయచేయను గాక. రెండు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 2000 సంవత్సరాల క్రితం గ్రీసు దేశంలో టిమాంథన్ అనే ఒక యువ కళాకారుడు, చిత్రకారుడు ఉండేవాడు. ఆయన పేరు టిమాంథన్. ఆ దేశంలో అత్యంత ధనుడైన ఓ గురువు గారి దగ్గర ఈయన ఈ చిత్రకళ నేర్చుకున్నాడు. తన బ్యాచ్లో తానే గొప్ప చిత్రకారుడిగా పరిణితి చెందాడు. మంచి మంచి పెయింటింగ్స్ వేసుకోవడం, మంచి మంచి డ్రాయింగ్స్ వేయడం తన గురువు గారి దగ్గర ఈ టిమాంథన్ అనబడిన యవనస్తుడు నేర్చుకున్నాడు. ఒకరోజు గురువు గారికి ఇంప్రెస్ చేద్దామని తన నేర్చుకున్న విద్యనంతా కలబోసుకొని ఒక అద్భుతమైన పెయింటింగ్ వేశాడు, అద్భుత డ్రాయింగ్ వేశాడు టిమాంథన్ గారు. గమనించండి, ప్రపంచంలో అలాంటి డ్రాయింగ్ లేదు, ఎవడు వేయలేడు. అంతటి కళా నైపుణ్యతతో అద్భుతమైన పెయింటింగ్ వేశాడు టిమాంథన్. చూస్తున్నాను, అబ్బో అనిపించింది. గురుగా మెచ్చుకున్నారు. ఇంకా టిమాంథన్కి తన కళ మీద తనకే గర్వం వస్తుంది, తనకి ఒక రకమైన గొప్ప వస్తుంది. అబ్బా ఎంత బాగుందని చెప్పేసి ఇక రోజు రావడం, ఆ చిత్రపటం వంక అలా చూడటం, వెళ్ళిపోవడం. మళ్ళీ నెక్స్ట్ రోజు రావడం, మళ్ళీ చిత్రపటాన్ని చూడటం, తాను వేసిన పెయింటింగ్ చూడటం, మళ్ళీ వెళ్ళిపోవడం. రోజు ఇదే పని అయిపోయింది టిమాంథన్కి. రోజు రావడం, తన చిత్రాన్ని తను చూడటం, అబ్బా ఎంత బాగా గీశాను, నేను ఎంత అద్భుతంగా వేశాను అని అనుకోవడం, వెళ్ళిపోవడం. ఒకరోజు టిమాంథన్ గద్దకు వచ్చాడు. తనకు బాధ కలిగించేలాగా తను వేసిన ఆ పెయింటింగ్ మీద ఎవరో ఇంటి చల్లేశారు, ఎవరో దాని మీదకి పెయింటింగ్ చల్లేశారు. పెయింటింగ్ అంతా పాడైపోయింది. షాక్ అయ్యాడు, బాధపడ్డాడు. ఇంత అందమైన పెయింటింగ్ని ఎవడబ్బా ఎలా చేశాడు, ఎవడా పిల్లిపోయాడు, ఎవడు అసూపోయాడు, ఎవడు నా పెయింటింగ్ ఇలా పాడు చేశాడు అని బాధపడిపోయాడు. పెయింటింగ్ చూసి చాలా బిక్కుగా చాలా పెట్టి ఏడ్చాడు. ఎందుకంటే అందమైన పెయింటింగ్, ఎంత కష్టపడి తనకున్న కళా నైపుణ్యత అంతా కూడా పెట్టి ఎంత అద్భుతంగా ఈ చిత్రం గీశాడు. దాన్ని చూసి ఎంత పొంగిపోయాడు. రోజు అదంతా కూడా ఎంత ప్రయాస, నీటిలో పోసిన పన్నీర్లో అయిపోయింది, బృంద పోసిన పన్నీర్ అయింది, నీటి పాలు అయిపోయింది, మొత్తం పెయింటింగ్ అంతా పాడైపోయింది. ఎవడి పని చేశాడు అని అనుకున్న సమయంలో గురువు గారు లోపలికి వచ్చి ఒక మాట చెప్పాడు. నాన్న, ఆ పెయింటింగ్ మీద పెయింట్ నేనే చల్లాను, దాన్ని నేనే పాడు చేశానని గురువు ఒప్పుకున్నాడు. అదేంటి గురువు గారు ఎంత పని చేశారు, మిమ్మల్ని ఇంప్రెస్ చేద్దామని, మీ యొక్క మెప్పుకోలు పొందుకుందామని, మీ చేత శబాష్ అనిపించుకుందామని ఇంత ప్రయాసపడి ఇంత కష్టపడి ఈ పెయింటింగ్ వేశానే. ఎందుకు సార్ అంత పని చేశారంటే దానికి గురుగారు మాట చెప్పాడు. నాన్న, నీ మంచి కోసమే ఈ పని చేస్తాను. ఎందుకని నేను చూస్తున్నాను గత కొద్ది రోజులుగా నువ్వు ఇంకే పని చేయడం లేదు.
గత కొద్ది రోజులుగా నువ్వేంటి కొత్త పెయింట్ వేయట్లేదు. గత కొద్ది రోజులుగా నువ్వు వేసిన ఈ పాత పెయింట్ ను చూసుకొని అక్కడే ఆగిపోయావు, ముందుకెళ్ళలేదు. నా కోరిక నువ్వు ముందుకెళ్ళాలి, దీనికంటే అద్భుత పెయింటింగ్స్ నువ్వు వేయాలి. నీ ప్రయాణం, నీ యొక్క పురోగతి ఈ పెయింటింగ్తో ఆగిపోకూడదు. నువ్వు ఇంతకంటే మంచి మంచి పెయింటింగ్స్ వేయాలని చెప్పేసి ఇక్కడ నీ ప్రయాణం ఆగిపోకూడదని ఇలా చేశాను నాన్న అని చెప్పినప్పుడు గురువు గారి సలహా తీసుకున్నాడు. టిమాంతన్ ఇంతకంటే మంచి మంచి పెయింట్ వేస్తాడు. చివరికి అని వేసిన అద్భుతమైన పెయింటింగ్ దాని నుంచి ద సాక్రిఫైస్ ఆఫ్ ఇఫిజెనియా. గ్రీకు ఒక రాజు తన కూతురు ఇఫిజెనియా అనే కూతుర్ని అర్తమి దేవికి బలిగా అర్పిస్తాడు. అదొక గ్రీకు కథ. అది ఆ గ్రీకు కథను ఏ రకంగా రాజు తన కూతుర్ని అర్తమి దేవికి బలిగా అర్పించాడో ఆ కథను ఓ పెయింటింగ్ గా వేశాడు. ఆ రోజుల్లో గొప్ప ప్రాచుర్యం పొందుకుంది. ఇప్పటికీ నెట్లో మీకు దొరుకుతుంది. గమనించండి, అమ్మాయి పేరు కొడితే ది సాక్రిఫైస్ ఆఫ్ ఇఫిజియన్ కొడితే మీకు ఆ పెయింటింగ్ వస్తుంది. గమనించండి, అద్భుతమైన పెయింటింగ్. అక్కడ ఆగిపోసిన వాడు ఎంతో ముందుకెళ్ళాడు. దేని బిడ్డలారా, ఈ మాటలు నేను ధ్యానం చేస్తూ మీకు చెప్తున్నప్పుడు మనలో చాలా మందిని ఎక్కడో ఆగిపోయాం. నేను ఎంత బాగా పాడుతున్నాను, ఆగిపోయావు. ఎంత బాగా ప్రార్థన చేస్తాను, అక్కడ ఆగిపోయావు. నేను ఎంత బాగా ప్రసంగం చేస్తాను, అక్కడ ఆగిపోయావు. నేను ఎంత బాగా నాయకత్వం చేస్తాను, అక్కడ ఆగిపోయావు. నేను ఎంత బాగా సంఘం నడిపిస్తాను, అక్కడ ఆగిపోయావు. ఇంత బాగా నేను స్వార్థ చేస్తాను, అక్కడ ఆగిపోయావు. ఇంత బాగా నేను మాట్లాడుతాను, అక్కడ ఆగిపోయావు. ఎక్కడో నీ ప్రయాణం ఆగిపోయింది, ఎక్కడో నీ బండి ఆగిపోయింది. గతాన్ని గుర్తు చేసుకుంటూ, చరిత్రను నెమవేసుకుంటూ, గమనించండి, ఇంత అంత ఇలాగా అలాగని చెప్పేసి నీకు నీవే మార్కులు వేసుకుంటూ, నీకు నీవే శబాస్ అనుకుంటూ, నీవే మెచ్చేసుకుంటూ, నీలో మురిసిపోతూ ముందుకు సాగకుండా ఆగిపోయావు. గమనించండి, ఈరోజు ఈ చివరి ఆదివారం పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్న మాట, ఎక్కడ ఆగిపోయావు అక్కడి నుంచి ముందుకు కొనసాగు. మూవ్ ఫార్వర్డ్, ముందుకు వెళ్దాం. చాలు 2 సంవత్సరాలు భయపడి సీనాయి కొండ వద్ద ఆగిపోయినప్పుడు, ముందు కదలక వెనకెళ్ళక సీనాయి కొండ వద్ద మకాం వేసుకుని 2 సంవత్సరాలు భయపడి ఆగిపోయినప్పుడు, కాదేశు బెర్నియా ప్రాంతంలో అక్కడే చక్కర్లు కొడుతూ 2 సంవత్సరాలు దాదాపు అక్కడ ఆగిపోయినప్పుడు మోషేతో ఇశ్రాయేలు దేవుడు మాట, ఈ పర్వతం వద్ద మీరు నివసించిన కాలము చాలు, ముందుకు కదండి. చాలు, ఎన్నాళ్ళు ఇక్కడ కూర్చుంటావు, ఎన్నాళ్ళు ఇదే బతుకుతావు, ఎన్నాళ్ళు ఇదే జీవితమని భ్రమసపడతావు, ఎన్నాళ్ళు ఇదే భక్తని భ్రమసపడతావు, ఎన్నాళ్ళు ఇదే మహా ఆనందం మురిసిపోతావు. దేని బిడ్డలారా, ముందుకు వెళ్దాం, దేవునిలో ముందుకు కొనసాగుదాం. ఆత్మీయ జీవితంలో అంతకంతకు ఎదిగే ప్రయత్నం చేద్దాం. నీ ప్రోగ్రెస్ ఆగిపోకూడదు, నిరంతర ఆగిపోకూడదు. ఒక మాట చెప్తాను, అభివృద్ధికి అంతం లేదు. గ్రోత్ హ్యాస్ నో లిమిటేషన్. అభివృద్ధికి అంతం లేదు. ఇదిగో ఇంతవరకు ఎదగలను, ఇదే నా హద్దు, ఇదే నా పారామీటర్, ఇదే నా సరిహద్దు, ఇప్పుడు దాటి వెళ్ళలేనడానికి అవకాశం లేదు. దేవునిలో మనం ఎంత ముందు కొనసాగుతుంటామో అంతగా ఎదుగుతుంటాం, అంతగా మనం ముందుకి పురోగతి సాధిస్తుంటాం, అంతగా మనం ముందుకు వెళ్తుంటాం. ఈరోజు సంవత్సరపు ఆఖరి రోజు, ఆఖరి ఆదివారం దేవుని సన్నిధిలో కూర్చొని ఎవరికి వారు వేసుకొస్తున్న ప్రశ్న, నేను ఎంత దిగాను. చిన్నపిల్లలు అప్పుడప్పుడు స్కూల్ తీసుకెళ్తే అప్పుడు స్కూల్లో వాళ్ళు హెల్త్ ఇన్స్పెక్షన్ చేస్తున్నప్పుడు, లేకపోతే మీరు ఇంకా చిన్నపిల్లలు అయితే వారి పీడియాట్రిషియన్ తీసుకెళ్ళినప్పుడు పీడియాట్రిషియన్ అంటే ముందు ఆ బేబీని తీసుకొని తూకం వేస్తాడు. ఎందుకని? ఎంత బరువు నట్లేదు అందరూ మరి ఎలా మౌనం కూర్చున్నారు, గుడ్లప్పని చూస్తున్నారు. ఎంత బరువు పెరిగాడు ముందు తూకం వేస్తాడు. కాస్త నడిచే వయసు ఉంటే నిలబెట్టి కొలుస్తారు. ఎంత హైట్ గుర్తుందా? కాంప్లైంట్ ఏంటది,
వాళ్ళు హైట్ చూసుకుంటారు, ఆమె కాంప్లైంట్ బాయ్, ఆమె కాంప్లైంట్ గర్ల్ అని హైట్ చూసుకుంటారు. ఎంత ఎదిగాను నేను. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దేవుని సంఘంలో లేఖనాల వేళలో మన హైట్ చూసుకుందాం, లేఖన వేళలో మన స్థాయి చూసుకుందాం. దేవునిలో ఎంత ఎదిగాను. మధ్య నేను కూర్చొని లెక్కలు వేసుకున్నా. ఎందుకు అలా అనిపించింది, వేసుకున్నా. 15 సంవత్సరాలు నేను ఈ సేవ జరిగిస్తూ, సంవత్సరం 12 నెలలు, 12 ఎన్ని నెలలు అవుతుంది? మీరు ఎక్కడ రావా? కష్టం ప్రశ్నలు కానీ ఏమైనా తెలిసిన ఎక్కమే కదా. 2 2 2 2 2 3 15 12 15 12 అంటే నెలలు. సంవత్సరం 12 నెలలు, 15 12 నెలలు. నెలకి 4 ఆదివారాలు. అఫ్కోర్స్ కొన్నిసార్లు 5 ఆదివారాలు. జూలై లాంటి కొన్ని ప్రాంతాల్లో 5 ఆదివారాలు. అంటే 15 ఇంటూ ఆదివారాలు లెక్కేసుకోండి. నా లెక్కలో 740 ఆదివారాలు. అంటే ఈ లక్ష్మీపురంలో యునైటెడ్ బ్యాప్టిస్ట్ చర్చిలో నేను 740 ఆదివారాలు మీ వాక్యం చెప్పాను. అని గర్వం చెప్పుకుంటున్నాను. శ్రేష్టమైన వాక్యం చెప్పాను. దేవుడు నాకు ఇచ్చిన ప్రతిదీ కూడా దాయకుండా చెప్పాను. ఆదివారాలు మాత్రమే, 740 ఆదివారాలు మాత్రమే. ఇది కాక వీధి ప్రార్థనలు, గృహ ప్రార్థనలు, గమనించండి, చావు రోజులు, పుట్టినరోజులు, పెళ్లి రోజులు, అది ఇది, ఈ కోటం ఆ కోటం, ఇంక లెంటేసేది ఇక దానికి ఇంక లెక్క డొక్క లేదు. రోజుకి 3 4 ప్రసంగాలు, ప్రార్థనలు, అవునా కాదా? రోజుకి 3 4 ప్రసంగాలు, ఉదయకాల బైబిల్ స్టడీ, మరి సాయంత్రం ఆరాధన, మధ్య మధ్యలో ప్రార్థనలు. గమనించండి, కొన్ని వేల ప్రసంగాలు చేస్తుంటాను. గమనించండి, ఇన్ని ప్రసంగాల తర్వాత ఈరోజు నా ప్రశ్నాంత ఒకటి, నువ్వు దేవుణ్ణి ఎంత ఎదగలిగావు? నువ్వు దేవుణ్ణి ఎంత బలపడగలిగావు? నీ ఆత్మీయ పురోగతి ఏ స్థాయికి వెళ్ళింది? నీ ఆత్మీయ జీవితంలో ఏ అనుభవానికి వెళ్ళావు? నేను పదే జ్ఞాపకం చేసుకుంటుంటాను. మన దివంగత వైస్ ప్రెసిడెంట్ గారు ఏలే గారి మాటల్ని. న్యూ ఇయర్ అయిపోయింది, జనవరి 1 అయిపోయింది, మొదటి ఆదివారం చర్చికి వచ్చారు, ఆరాధన అయిపోయింది, గొమ్ముక బయట నిల్చున్నాను. అందరికీ సెకండ్లు ఇస్తున్నాను, వందనాలు చెప్తున్నాను. అయ్యగారు వచ్చారు, సెకండ్ ఇచ్చారు, వందనాలు చెప్పారు. నేను వందనాలు చెప్పి అయ్యగారు ఎలాగొన్నారు అడిగాను. అప్పుడు ఎలాగొన్నాము, ఇప్పుడు కూడా. అర్థం ఏంటి? మాలో ఏ మార్పు? సంవత్సరం గడిచింది కానీ మాలో ఏ మార్పు రాలేదు. అప్పుడు ఎలాగొన్నాము, ఇప్పుడు కూడా అలానే ఉన్నాం. ఎక్కడ వేసిన గొంగళి అక్కడట్టుగా మా బ్రతుకులు అక్కడే ఉండిపోయినాయి. ఎదిగావా? దేవుని ముందుకు వెళ్ళగలిగావా? ఆత్మలు ఎదగలిగావా? గమనించండి, నువ్వు ఎంత ప్రోగ్రెస్ సాధించావు, నువ్వు ఎంత ఎదిగావు దేవుని సంధానంలో, నువ్వు ఎంత ముందుకు వెళ్ళగలిగావు దేవుని సంధానంలో. కనీసం ఈ రోజైనా, ఈ చివరి ఆధారమైనా ప్రశ్నించుకుందా. ఈరోజు నా ప్రసంగం అంతా అలా చెప్తారా? ఈరోజు నా ప్రసంగం ఏంటి? అమ్మా, నీవు ఎంతటి వాడవయ్యావు? దాదాపు మీలో 100 మంది నా స్టేటస్ చూస్తారు, మౌనం చూస్తున్నారు ఏంటని చెప్పేసి. నా స్టేటస్ ఎవరో చూస్తారు కూడా నేను చెప్తాను పేర్లు. అడిగి మిమ్మల్ని, నా ప్రసంగం ఏంటి? నీవు ఎంతటి వాడవయ్యావు? ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్, ఇన్ని సంవత్సరాలు దాటాక ఎంతటి వాడవయ్యావు? ఇంకా అక్కడ ఆగిపోయినావా? ఇంకా వెనక మళ్ళీ ఇదే పాయింట్ వాడుతున్నావు. ఇంకా తిండి వద్ద ఆగిపోయావా? సుఖం వద్ద ఆగిపోయావా? పాట వద్ద ఆగిపోయావా? ప్రార్థన వద్ద ఆగిపోయావా? ఎంతటి వాడవయ్యావు? నీ ప్రార్థన జీవితంలో ఎంతటి వాడవయ్యావు? నీ పరిచయ అనుభవంలో ఎంతటి వాడవయ్యావు? నీ నాయకత్వంలో ఎంతటి వాడవయ్యావు? నీ యాజకత్వంలో ఎంతటి వాడవయ్యావు? దేవునికి ఇవ్వడంలో ఎంతటి వాడవయ్యావు? ఒక ఆత్మను తేవడంలో ఎంతటి వాడవయ్యావు? సువార్త పరిచయంలో ఎంతటి వాడవయ్యావు? దేవుని కొరకు ఒక సాక్షిగా నిలబడటంలో ఎంతటి వాడవయ్యావు? దేవుని రాజ్య
వాడవయ్యావు నీవు? ఎంతటి వాడవయ్యావు? 10 ఏళ్ళ క్రితం వచ్చినప్పుడు మా అబ్బాయి కూడా ఇలాగే ఆడుతుండే పాడుతుండేవాడు. అప్పుడు లేవేమో, ఇలాగే ఆడుతూ పాడుతుండేవాడు. సంవత్సరం కాస్త పిల్లల్ని ఆలోచన రాకుండా ఎవరైనా కొద్దిగా గమనించండి. సంవత్సరంలో మిగతా ఈ పిల్లలకి అల్లరి చేయగలమంటే కానీ మొత్తానికి ఆడుతుండేవాడు. సంవత్సరం మీరు నిన్న ఎరగదు చూశాడు. ఎంత వాడు అయ్యాడు అక్కడికి? ఎవరో కన్ఫ్యూజ్ ఒక మాట వాళ్ళ అమ్మాయి కన్ఫ్యూజ్ అయిపోయింది. ఆడ భుజం కొట్టి టీతో అడిగింది. ఇలా చూసి నువ్వు ఆ డాడీ అంటున్నాను అది ఎందుకు ఇద్దరు ఒకే రకమైన షూట్ చేసేసరికల్లా టీతో అడిగింది. చూసి నువ్వు ఆ డాడీ అంటున్నాను ఒకే రకం షూట్ చేస్తున్నాను. ఎంత అయ్యాడు? చెప్తున్నప్పుడు తండ్రిగా నేను ఎంత ఖరాబ్ పడుతున్నాను. నా కొడుకు ఇంత వాడయ్యాడు. నా భుజమే నన్ను మించి కొడుకు అయ్యాడు. నా పిల్లలు చూసి పొగుడుతూ ఉంటాను. అబ్బా మిమ్మల్ని మించేసాడండి. అబ్బా అమ్మ నీకని పొడుగు అయిపోయింది కూతురు. అబ్బా నీకని పొడుగు అయిపోయింది అబ్బాయి. ఎంత గర్వం ఉంటుందో మాట చెప్పినప్పుడు. ఓ తండ్రికి ఎంత గర్వం ఉంది చెప్పండి. ఇంతటి వాడయ్యాడు నా కొడుకు. ఒక ఆత్మీయ తండ్రిగా అడుగుతున్నాను. ఒక ఆత్మీయ తండ్రిగా మీరు దేవుని ఎదిగితే నా ఎంతటి వాడైతే గమనించండి. సంఘం ఈ సంఘంలో అందరికంటే ముందు పొంగిపోయేది ఈ ఆత్మీయ తండ్రి కాడ. ఎందుకు? నా పిల్లలు ఇంతటి వారయ్యారు. స్తోత్రం. నా పిల్లలు ఇంతటి వారయ్యారు. అడుగుతున్నాను, ఎంతటి వారయ్యారు మీరు? ఎంత ఎదిగారు దేవుల్లో మీరు? నెహెమ్యా యెరూషలేము గోడలు కట్టాడు. నెహెమ్యా యెరూషలేము గోడలు కడుతున్నప్పుడు సన్బల్లతు, టోబియా అనబడిన కొంతమంది వచ్చి ఆ పనిని ఆటంకపరిచే ప్రయత్నం ఇంతంత కదా. వాళ్ళకున్న తమ సాయశక్తులు ఏ రకంగా సరే ఆ పనిని ఆపేందుకు వాళ్ళు ప్రయత్నం చేశారు. నెహెమ్యా వారికి అవకాశం ఇవ్వలే. వాళ్ళ మాటతో నమ్మలే. దేవుడు తనకు అప్పగించిన పనిని అన్ని అవరోధాల మధ్య కూడా తాను దాన్ని సాధించాడు, జరిగించాడు. నెహెమ్యాని ఏ రకంగా చూసినా ఆపలేకపోయారు. చివరికి నెహెమ్యా యొక్క ప్రతిష్టను, జనాల్లో ఆనుకున్న ఇమేజ్ను పడగొట్టడానికి, జనాలలో ఆనుకున్న గౌరవాన్ని పడగొట్టడానికి, అందరిలో ఆయన చీప్ చేయడానికి, అందరిలో ఆయన ప్రతిష్టను దిగజానికి పూనుకున్నారు. ఎంత దుర్మార్గం కదా. వాడు జ్ఞాపకం చేసుకోండి. నిన్ను ఏ రకంగా పడగొట్టినప్పుడు, నిన్ను ఏ రకంగా ఆపినప్పుడు ఫైనల్గా ఏంటో నీ క్యారెక్టర్ మీద తప్పకొడతారు. ఎందుకు? జనాల్లో నీకున్న ప్రతిష్టను జనాల్లో నీపైన అభిమానాన్ని పాడు చేసే ప్రయత్నం చేస్తారు. దీన్నే రాజకీయం, దీన్నే పాలిటిక్స్ అంటారు. వదిన స్నాపలు చూడండి, ఈయన ఆడతిట్ట, ఆడిని ఈడితిట్ట. ఎందుకు? ప్రజలలో వారి మీద అసహ్యం పుట్టించాలి. నెహెమ్యాను అలాగే చేయడం ప్రయత్నం చేస్తారు. ఒక అబద్ధ ప్రవక్త ఆయన పేరు షెమయా. మీరు చదువుకున్న వాక్య భాగంలో ఆయన పేరు షెమయా. అనే ఒక అబద్ధ ప్రవక్త ద్వారా నెహెమ్యాను ఒక ప్లాన్ చేయించి, గమనించండి, అంటే నెహెమ్యాకు నీకు ప్రాణగండం ఉంది అని భయపెట్టి నెహెమ్యాను పారిపోయేలా చేసి, ఇదిగో చూడంటారా, మీరు ఏ నెహెమ్యాని హీరో అనుకుంటున్నారో, మీరు ఏ నెహెమ్యాని ఇంద్రుడు చంద్రుని గొప్ప పొంగిపోతున్నారో, ఇదిగో ఆ నెహెమ్యా ప్రాణ భయంతో తన ప్రాణాలు కాపాడడానికి మిమ్మల్ని అందరూ పెట్టి పారిపోయాడు అని నెహెమ్యా మీద ఒక రాయి వేయడానికి, ఒక బురద చల్లడానికి, నెహెమ్యా ప్రతిష్టను దిగజార్చడానికి ప్లాన్ వేసుకొని నెహెమ్యా తన ప్రాణం కొరకు కాపాడుకుంటూ పారిపోయేలా ప్రేరేపించమని షెమయాను లంచమిచ్చి పంపించారు. షెమయా అంటాడు, నెహెమ్యా ఈ రాత్రి ప్రాణగండం ఉంది కాబట్టి పారిపో, దేవుని గర్భాలకి వెళ్ళి దాక్కో అని అన్నప్పుడు షెమయాకు చెంప చెల్లుమనే జవాబు చెప్పాడు నెహెమ్యా. ఈ మాట ఈ రోజు నా ప్రసంగానికి మూలవాక్యం. షెమయాకు చెంప చెల్లుమనే ఆన్సర్ ఇచ్చాడు నెహెమ్యా. 6వ అధ్యాయం 11వ వచనం, నెహెమ్యా 6:11. అప్పుడు
నేను గమనించండి, ఎప్పుడైతే ఆయన మాట్లాడి దేవుని మందిర గర్భాలయంలో లోపలికి మనం పోయి తలుపు వేసుకుందాం రండి అని చెప్పినప్పుడు నేమిన మాట, నా వంటి వాడు పారిపోచిన ఇంతటి వాడనైనా నేను, ఆ మాట అర్థం చేసుకోవచ్చు. మన మెయిన్ పాయింట్ అదే, ఇంతటి వాడనైనా నేను, ఇంతటి వాడనైనా నేను నా ప్రాణం రక్షించుకుంటకై గర్భాలయమున ప్రవేశించిన ఇంతటి వాడిని నేను ఆ పని చేయొచ్చా? ఎవరెవరో మాట ఇన్ని గొప్ప మాట చెప్పుకొని ఇంతటి వాడనయ్యానే, ఈరోజు జనాల్లో ఒక గౌరవం స్థాపించుకున్నానే, అందరి మనసుల్లో స్థానాన్ని పొందుకున్నానే, అందరి మనల్ని పొందుకుంటున్నానే, అందరి చేత శభాష్ అనిపించుకున్నానే, ఇంత స్థాయికి వచ్చాక, ఈ అనుభవానికి వచ్చాక, ఈ రేంజ్కి వచ్చాక ఎవడంటే ఒక మాట, ఎవడో మామూలు ఒక మాట, నాలాంటి ఒక మనిషి, నాలాంటి వాడు, ఇంతటి వాడనైనా నేను పారిపోవడం ఏమైనా అది సబబుగా ఉంటుందా? నెహెమ్యా మాట, ఇంతటి వాడనయ్యా నేను. పారిపోవడం కూడా పరువు తక్కువ పనిగా, ప్రాణభయంతో పారిపోయి తాక్కోవడం ఒక పరాభవమైన అనుభవంగా, ఒక పరువు ప్రతిష్టకు భంగం కలిగే విషయంగా భావించే అంతగా ఎంతటి వాడనయ్యా అన్నాడు. ఈ మధ్యాహ్నం ఎవరికో ప్రశ్నించుకోండి, ఒక బిడ్డ లైవ్ వింటున్నవాడా, ఎవరిని కావచ్చు, సంఘమా సమాజమా, ఒక్కసారి కూర్చొని దేవస్థానంలో ప్రశ్నించుకుందాం. నన్ను ప్రశ్నించుకుంటున్న సేవలో ఎంతటి వాడనయ్యాను, ఎవరు ప్రశ్నించుకుందాం, ఎంతటి వాళ్ళమయ్యాం మనం. ఇంత అనుభవం తర్వాత, ఇంత దాటి వచ్చిన తర్వాత, నెలగాక మొన్న 45వ వార్షిక జరుపుకున్నాం, అంగరంగ వైభవంగా గొప్పగా పండగ చేసుకున్నాం. 40 సంవత్సరాన్ని 1-10 సార్లు చెప్పుకొని పొంగిపోయాము. అంటున్నాను, ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్, ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రశ్న ఒకటి, ఆఖరి ఆదివారం ప్రభు వచ్చిన ప్రశ్న, ఎంతటి వాడవయ్యావు, ఎంతటి దానివయ్యావు, ఎంతటి వాడవయ్యావు నీవు? ఏ స్థాయికి వెళ్ళింది నీ ఆత్మీయ జీవితం? ప్రార్థనలో ఎంత ఎదిగావు, మొక్కల అనుభవంలో ఎంత ఎదిగావు, కన్నీటి ప్రార్థన అనుభవం ఎంత ఎదిగావు, పరిశుద్ధాత్మలో ఎంత ఎదిగావు, ఆత్మీయ జీవితం ఎంత ఎదిగావు? పౌలు అంటాడు, సత్యము చెబుతూ క్రీస్తుంటకు మనము అన్ని విషయాలు ఎదగమంటాడు. బైబిల్ అంతా మీరు చదవండి, బైబిల్ అంతా చెప్పే మాట, ఎదగండి, ఎదగండి, ముందు కొనసాగండి, ఎదగండి, ఎదగండి. పరమగీతలు అన్నం ఏడవలేదా, మాకు చిన్న చెల్లుంది కానీ ఇంకా వయసు రాలే, ఇంకా ఎదగలేదు, ఏం చేయని అభివృద్ధి మేమని అన్నం ఏడవలేదా? ఎందుకని బైబిల్ ఏదైనా ప్రోత్సహిస్తుంది. పేతురు మాట్లాడుతూ అంటాడు, రక్షణ విషయంలో చెప్పండి, పేతురు గారు 2వ ప్రభు దేవుడిని రుచి తెలుసుకునేలా మీరును సమస్త దుష్టత్వంలో, కపటంలో, దోషాల మాటలు మాని రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము. ఇంకా రక్షణ వాక్యమేనా? ఇంకా రక్షణ ప్రసంగమేనా? ఇంకా ప్రాథమిక సూత్రాలైనా, ఇంకా ఎలిమెంటరీ చదువేనా అనేది? ఇంకాను కాలం బట్టి చూడగా, ఎప్పుడు 5వ అధ్యాయం, కాలం బట్టి చూడగా మీరు బోధకులుగా ఉండస్తున్నారు. ఇంకా దేవతల మూల పాఠములు చిచ్చి సిగ్గు పెంచట్లే, మూల పాఠం ఇంకా ఆదుతున్నావా? ఇంకా ఎలిమెంటరీ చదువుతున్నావా? ఇంకా ఎంపీపీ ఎడుతున్నావా? ఎంపీపీ స్కూల్, ఎలిమెంటరీ స్కూల్ లెవెల్లో ఉండిపోయావా? కాలం బట్టి చూస్తే ఎక్కడో ఉండాలి, బోధకులు ఉండాలి నీకు. ఇంకా రక్షణ వాక్యమైనా చిచ్చి కాదు సార్, బైబిల్ చెప్పింది చాలు. రక్షణలో మనం ఎదగాలి, రక్షించబడింది చాలు. అలా రక్షించబడిపోయాం. వాటిని రక్షించబడటం కాదు, ఆ రక్షణలో మనం ఎదగాలి. రక్షణ విషయంలో నిమిత్తము వాక్యం అనే పాలన అపేక్షించమంటాడు. వాళ్ళు ఎదగమంటాడు, బైబిల్ ఎదగమని చెప్తుంది. ఎంతటి వాడవయ్యావు? ప్రశ్న అంత ఒకటే, ఎంతటి వాడవయ్యావు? ఈరోజు నెహెమ్యాను అడుగుదాం, అయ్యా నెహెమ్యా గారు ఎంతటి వారు అయ్యారు? మళ్ళీ ఆయన మాటలు గుర్తు చేస్తాను. ఇంతటి వాడనైనా నేను, ఇంతటి వాడనని నేను ప్రశ్నిస్తాను నెహెమ్యా ఎంతటి వాడవయ్యావు? నెహెమ్యాను ఎంతటి వాడవయ్యావు? ఇంతటి వాడనన్నావే, ఎంతటి వాడవయ్యావయ్యా అని అడుగుదాం.
నెహెమ్యా ఎంతటి వాడయ్యాడో ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. మళ్ళీ ఈ మధ్యాహ్నం నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను, నా ప్రతి ప్రసంగం, నా ప్రతి ప్రార్థన. ఉన్నారు కదా మీ పక్కన వెళ్ళండి, ఇలా గెల్లండి, గెల్లండి 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 పద గెల్లండి త్వరగా. స్తోత్రం చెప్పండి దేవునికి. ఏం చెప్పండి? అసలు నవ్వుతూ చెప్పొచ్చు కదా. నవ్వుతే నీ సొమ్మేం పోతుంది. ఎక్కడ విన్నాను నవ్వే బాబు నీ సొమ్మేం పోతుందని. నీ సొమ్మేం పోతుంది నవ్వచ్చు కదా. హల్లెలూయా హల్లెలూయా. నెహెమ్యా ఎంతటి వాడయ్యావు? నెహెమ్యా ఎంతటి వాడయ్యాడో మనం ధ్యానం చేద్దాం. మళ్ళీ మధ్యాహ్నం నా ప్రార్థన, ఈ సంవత్సరం ఆఖరి ఆదివారం నా ప్రార్థన, మనందరి ప్రార్థన, మనము కూడా అంతటి వారం అవుదాం. ప్రభు రాకడానికి సిద్ధపడుతూ మనము అంతటి వారం అవుదాం. నెహెమ్యా ఎంతటి వాడయ్యాడు? 5 విషయాలు చూద్దాం. 5 విషయాలు. సాయంత్రం 6 అయినా ముగించే తిరుగుతాను. ఈరోజు నేను రాజీ పడే ఏమంటారు మీ డైలాగ్ తగ్గే ప్రసక్తే లేదు. గమనించండి. ప్రభు స్తోత్రం కలిగిన కాక. అయిపోయింది, అన్ని క్రిస్మస్లు అయిపోయి ఇంకా మిగిలిందల్లా ఇంకేం లేదుగా. సెల క్రిస్మస్, పుష్ప క్రిస్మస్ ఏమవుతుందిగా. దేవుని స్తోత్రం. భోజకరణ ఉంది కదా. దేవుని స్తోత్రం. గమనించండి 5 విషయాలు. నెహెమ్యా ఎంతటి వాడయ్యాడు? నెంబర్ 1, మొట్టమొదటి మాట, అధికారుల మనసులను మార్చగలిగే అంతవాడయ్యాడు. ఈ మాట చెప్పండి నాతో గట్టిగా. అధికారుల మనస్సులను మార్చగలిగే అంతటి వాడయ్యాడు. పెద్ద స్టేట్మెంట్ ఉంటాయి, ఓ పట్టండి. ఒకవేళ మీకు ఇంకా రాసుకోలేకపోతే ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ క్రియేట్ అయింది కాబట్టి దాంట్లో మీ జాయ్ ప్రాక్టీస్ ఆపేస్తాం. డ్యాన్స్ లేదు. ఎంతటి వాడయ్యావు నెహెమ్యా? అధికారుల మనసుల్ని మార్చగలిగే అంత వాడయ్యాను నేను. ఒకరోజు హనాని వచ్చి నెహెమ్యా చెప్పాడు, అయ్యా నెహెమ్యా, మన ఊరేం బాగలేదు. మన ఊరేం బాగలేదు, పరిస్థితి ఏం బాగలేదు. చెరపట్టబడిన వాళ్ళు, శేషించిన వారు దేశంలో భోగశ్రమను నిందలు పొందుచున్నారు. మరి యెరూషలేము యొక్క ప్రాకారం పడదోయబడినని, దాని భూములు అగ్ని చేత కాల్చబడినని హనాని చెప్పాడు. చెప్పినప్పుడు 1:4 బైబిల్ చెప్తుంది, ఈ మాటలప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కూర్చుండి అనండి పని మానేసుకున్నాడు, అన్ని పనులు ఆపేసుకున్నాడు, కుప్ప కూలిపోయాడు. గమనించి అది అర్థం. కుప్ప కూలిపోయాడు, అలాగా నిశ్చేసి ఉండిపోయాడు. మూల జరిపి ఏదో పోటున్న వాళ్ళలాగా కూర్చున్నాడు. కూర్చొని నెక్స్ట్ ఏడుస్తున్నాడు. నెహెమ్యా వృత్తి ఏంటి? ఉద్యోగం ఏంటి నెహెమ్యా గారిది? అమ్మా రాజు నాకు మంచి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం తంది, కేంద్ర ప్రభుత్వ కులువులో పనిచేస్తున్నాడు. అయినప్పుడు నాకు కూర్చుని ఏడుస్తున్నాడు. నెహెమ్యా ఏమొచ్చింది నీకు? ఎందుకు ఏడుస్తున్నావు? ఈ ఏడుపు నా కోసం కాదు, ఈ ఏడుపు నా భార్య కోసం కాదు, ఈ ఏడుపు నా బిడ్డల కోసం కాదు, ఈ ఏడుపు నా కుటుంబం కోసం కాదు, ఈ ఏడుపు నా సంఘం కొరకు, ఈ ఏడుపు నా దేశం కొరకు, ఈ ఏడుపు నా ప్రజల కొరకు. ఇచ్చేపు నేను నా ఇంటి ఏడ్చేదానా? ఈ రోజు నీ ఏడుపు దేశం కొరకు అయి ఉండాలి, నీ ఏడుపు సంఘం కొరకు అయి ఉండాలి, నీ ఏడుపు పట్ల ఉండాలి. రాస్తూ అయ్యా నా పితరుల సమాధుండే పట్టణము పాడై ఉందయ్యా, అందు ఏడుస్తాను నేను. నెహెమ్యా మొహమలుగా ఉంది ఏమంటే, నా పితరుల సమాధుండే పట్టణం పాడైపోయింది. నాకు అనడం లేదు, నాకే తక్కువైంది అనడం లేదు, నాకేదో లోటు వచ్చింది అనడం లేదు, నాకేదో తేడా అనడం లేదు. నేను ఏడుస్తున్న సంఘం కొరకు, నేను ఏడుస్తున్న పట్టణం కొరకు, నేను ఏడుస్తుంది నా పితరుల సమాధాన పట్టణం కొరకు, ఆ గ్రామం కొరకు, ఆ దేశం కొరకు ఏడుస్తున్నాను. నీ ఏడుపు దేని కొరకు? అడిగేది నిన్నే. ఏడుపు దేని కొరకు? గర్వం చెప్పుకుంటున్నాను, నా ఊరు కాదు, నా వాడ కాదు, నా బంధువులు కాదు, చుట్టాలు కాదు, 10 సంవత్సరాల కోసం వచ్చాను నేను. నీ ఏడుపు ఎవరి కోసం? నీ దుఃఖం కొరకు,
నా పితరుల సంబంధ పట్నం పాడైపోయింది, అందుకు ఏడుస్తున్నాను. అప్పుడు నా ఆత్మీయత పాడైపోయింది, అందుకు ఏడుస్తున్నాను. విశ్వాసం పాడైపోయింది, అందుకు ఏడుస్తున్నాను. భక్తి పాడైపోయింది, అందుకు ఏడుస్తున్నాను. ఆత్మీయత పాడైపోయింది, అందుకు ఏడుస్తున్నాను. అన్యోన్యత పాడైపోయింది, అందుకు ఏడుస్తున్నాను. ఐక్యత పాడైపోయింది, అందుకు ఏడుస్తున్నాను. పరిశుద్ధత పాడైపోయింది, అందుకు ఏడుస్తున్నాను. సాక్ష్యం పాడైపోయింది, అందుకు ఏడుస్తున్నాను. ఎంతో ఆత్మీయంగా ఉన్న కుటుంబాలు, ఎంతో ఆత్మీయంగా ఉన్న జీవితాలు, ఎంతో ఆత్మీయంగా వాళ్ళు పాడైపోయారు, అందుకు ఏడుస్తున్నాను. నేను ఎందుకు ఏడుస్తున్నా? నేను కూర్చొని చెప్పాలి, నేను కూర్చొని ఏడ్చి ఏంటన్నమాట కొన్ని దినములు గమనించండి. ఉపవాసం ఉండి ఎలాగ ఉపవాసం? దుఃఖముతో, ఈ మాట నానండి, దుఃఖముతో ఉపవాసం ఉన్నాడు. ఏమన్నా క్షమించండి, ఒంట్లో కొలెస్ట్రాల్ ఎక్కువే కాదు, ఉపవాసం ఉంటారు. డైటింగ్ దాని ఉపవాసం అంటారు, డైటింగ్ అంటారు. అర్థమైందా? డైటింగ్ వేరు, ఫాస్టింగ్ వేరు, రెండు కలపమాకండి. కొంతమంది ఫాస్టింగ్ కోసం డైటింగ్ చేస్తుంటారు, దుర్మార్గం అది. ఫాస్టింగ్ వేరు, డైటింగ్ వేరు. రాత్రులు నేను తిన్నాను, అది ఫాస్టింగ్, అది డైటింగ్. అది నాకు విన్నారా మీరు? నేను రాత్రులు తిన్నాను, అది ఫాస్టింగ్ కాదు, అది డైటింగ్ నాకు. అది ఎందుకంటే కాస్త కోకరగాలి. నెహెమ్యా డైటింగ్ చేయక ఫాస్టింగ్, ఉపవాసం, దుఃఖముతో ఉన్నాడు. దుఃఖముతో ఉపవాసం ఉన్నాను నేను. అది ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని దినములు. నోట్ ద పాయింట్, కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉన్నాను. దృష్టుడేనా? ఒక ప్రశ్నడేనా? 360 ఆ రోజు కదా, ఇది లీప్ ఇయర్ కదా, ఇది లీప్ ఇయర్లో 360 రోజులు. ఇంకెన్ని రోజులు ఉంది మనకి పోయేకాలం కదా పోవడానికి? మనకి కదా సంవత్సరం 3 రోజులు, 3 2 2 days మోర్. ఓకే, సోమ మంగళ 2 రోజులు, రేపు 29 2 days మోర్, అంటే 364 రోజులు. ఏమైనా రైట్ రాంగ్? కరెక్టేనా? హలో, ఏదో చెప్పంటారా? అలా కూర్చోబెట్టుకుని ముట్టుపెట్టకండి, పండుగ బాగా పెట్టండి. మీకు అందరూ మంచి, దేవుడి సాయంత్రం మంచి ఆహారం ఉంటుంది కాక. అవునా? కరెక్టా? రైట్. 364 రోజులు లెక్క పెట్టుకో. ఎన్ని యాక్షన్ దాటించాం, ఎన్ని ప్రమాదాలు దాటించాం, ఎన్ని అపాయాలు దాటించాం. కనీసం లెక్క వేసుకో, ఎంతమంది ఈ సంవత్సరంలో చనిపోయారు. తెలిసి చనిపోయిన ఎంతమంది, తెలియక చనిపోయిన ఎంతమంది. నా 15 ఏళ్ళ రికార్డులో ఏ సంవత్సరం చేయని సమాధులు ఈ సంవత్సరం చేశాను. ఈ చేత్తో వాళ్ళని పది పెట్టాను. నిన్నటిదాకా డిసెంబర్ దాకా చేస్తూ వచ్చాను. డిసెంబర్ కూడా గ్యాప్ ఇవ్వలేదు. తల్లి గారు గోవిందమ్మ గారు వాళ్ళ ఆమె సమాధి చేశాను. సో జనవరి మొదలు పెట్టాను నా సమాధుల పరిచర్య సేవ. డిసెంబర్ దాకా ప్రభుత్వం కొనసాగింది. దేవుని స్తోత్రం కలిగిన గాక. గమనించండి, ఆమె చనిపోయారు. ఈరోజు నీ భక్తి ఏది? నీ కృతజ్ఞత ఏది? యూట్యూబ్ ఆన్ చేయండి ఒకసారి. యూట్యూబ్ ఆన్ చేయండి. హైదరాబాద్ నుంచి విజయవాడ దాకా, రాజమండ్రి నుంచి విశాఖపట్నం దాకా, తెలుగు రాష్ట్రాలలో, ఇక దేశవ్యాప్తంగా నేను చెప్పలేను. ఈ 4 రోజులు కూడా సంవత్సరపు ఆఖరి సిద్ధపాటు ప్రార్థనలో మొదలు అంటున్నామా తల్లి? మనకేం జరుగుతుంది? సారీ, వద్దా పాస్టర్ గారు? వద్దంటే సెమి ప్రార్థన ఏది? ప్రార్థన ఏది? ఉపవాసం ఏది? అరే సంవత్సరం తిన్నావు, దేవునికి సమృద్ధి ఉపవాసం లేకపోతున్నావా? సంవత్సరం అంతా కాపాడిన దేవుడి కొరకు రోజు పిడుపు మార్చిన దేవుడిని మోకరించి ప్రభువా 360
నిలబెట్టాను, నన్ను నిలబెట్టు, నన్ను బతికించు, నన్ను పోషించు, నన్ను నడిపించు, నీకు స్తోత్రమయ్య అంటూ ఒకరోజు ప్రభువుకు ఉపవాసం ఉండి ప్రార్థించడానికి మనసులోని సంఘం దేశంలో మ్యాప్ ఉందంటే మ్యాప్ జూమ్ చేసి ఒకరోజైనా కృతజ్ఞత ఉపవాసం ఉండి ప్రభు సంఘంలో ప్రార్థన చేయని సంఘం అంటుందంటే జూమ్ చేసి చూస్తే ఒకే సంఘం. చెప్పడం నాకు సిగ్గా అనిపిస్తుంది. ఆ సంఘం పేరు ఏది ముఖ్యం సార్? ఏది ముఖ్యమండి? వద్దంటే స్వామి, నన్ను కోపంగా చూడొద్దు, వద్దంటలేదు. కానీ నా ప్రశ్న, ఏది ప్రాముఖ్యం? ఏది ప్రాముఖ్యం? ఏది ముందు? నీ భోజనమా, నీ సరదాలా, నీ డ్యాన్సులా, నీ సోకులా, నీ సరదాలా? ఆయన పాదలు పడి కన్నీరు కచ్చి ఏడ్చి ప్రభు సంస్థను కాపాడి స్తోత్రమని చెప్పి ఆయన ఆరాధించడమా? ఏది ప్రాముఖ్యం? ఏది ప్రాముఖ్యం? 10 మనసులు లేరు కదా? చెప్పండి, తమ్మండి ఎవరు? ఒక్కడిలో కూడా ఇంత కార్యం చేస్తాను, ఇంత అద్భుతం చేస్తాను, ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చాను, ఇంత స్వస్థపరిచాను, ఇన్ని మేలు చేస్తాను, ఒక్కళ్ళు కృతజ్ఞత చెల్లించాలని కనీసపు ఆలోచన. ఈ మాట అన్నప్పుడు ఆయన మనసు ఎంత బాధపడి ఉంటుంది. ఆ తమ్ముడు ఎక్కడ ప్రశ్నిస్తున్నప్పుడు ఆయన మనసులో ఎంత బాధ ఉంటుంది, ఎంత బాధ ప్రశ్న వేశాడు. కృతజ్ఞత చూపించని తమ్ముడు ఎక్కడ? క్రిస్మస్కి వచ్చారు, యూత్ క్రిస్మస్కి వచ్చారు, స్త్రీల క్రిస్మస్కి వచ్చారు, పురుషుల క్రిస్మస్కి వచ్చారు, యానివర్సరీకి వచ్చారు, క్రిస్మస్కి వచ్చారు, అన్నిటికి వచ్చారు. కానీ తెల్లవారితే కృతజ్ఞత చూపించక ప్రార్థన పెడితే రాలేదే. ఎందుకు వాళ్ళు కృతజ్ఞత చూపించాలి అన్న కనీసపు ఆలోచన రాలేదు. ఏసాను రాస్తాడు, కృతజ్ఞత లేని వారు వేల కొద్దిగా కూలిపోయారు, కూలిపోయారు. కృతజ్ఞత లేని వాడు కూలిపోతాడు. కృతజ్ఞత లేని మందిరం కూలిపోద్ది, కృతజ్ఞత లేని మన సంఘం కూలిపోద్ది, కృతజ్ఞత లేని కుటుంబం కూలిపోద్ది. కృతజ్ఞత కావాలి నీలో అంటే నెహెమ్యా, నేను ఉపవాసం ఉన్నాను, అది మామూలుగా కాదు, దుఃఖముతో. ఎన్నాళ్ళు సార్? 1 రోజా, 2 రోజుల, 3 రోజుల, వారమా, 2 వారాల? కాదు, కొన్ని దినములు. ఎన్ని దినాలు నాకు తెలియదు, కొన్ని దినములు. ఒక్క దినం నీకు కష్టమైపోతుంది. తిండిపోతా క్షమించి మాట వాడినందుకు ఒక్కరోజు కష్టమైపోతుంది. ఒక రోజు దూరం, ఒక పూట కష్టమైపోతుంది. ఉపవాసం ఉండడం కదా నీకు. దేవుడికి కార్యం చేయాలి, కోరికేంటి? అర్థం చేయాలి. 2000 పాస్టర్ ప్రార్థన చేయండి, ఊర్లో తలక తీసి పాస్టర్ ప్రార్థించండి. సంవత్సరం అంతా, ఎప్పుడు సంవత్సరం అంతా 2000 సంవత్సరం అంతా ప్రభువుని కాపాడని ప్రార్థన చేయండి. నేను మాత్రం ఉపవాసం ఉండను, కన్నీరు కాల్చను, మోకాల వేయను, ప్రభుకి జీవితం అప్పగించుకోను, ప్రభు సందం తగ్గించుకోను, ప్రార్థన చేయను. సంవత్సరం అంతా ప్రభు నన్ను, నా కుటుంబాన్ని కాపాడాలి. ఎలా సార్? ఎలాగమ్మా? ఏ మోకాలై ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి. దేవస్థానం అంగలార్చు, కన్నీరు కాల్చు. దేవా నన్ను, నా కుటుంబాన్ని కాపాడి 7 దేవస్థానంలో మోకలై కన్నీరు కాల్చు, ప్రార్థన చేయి. ఈ 2024 సంవత్సరంగా కాపాడిన దేవుడు రేపు 2025 సంవత్సరం అంతా నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుతాడు. ప్రార్థన చేయి. అంతేగాని 3 పూట్ల శుభ్రంగా మిక్కి తింటూ ప్రభు కాపాడిన ఆయన, దేవ కాబట్టి ఆడాను. రోజంతా గ్యాప్ లేకుండా బతికేసి 9 గంటలకి మాయ నుంచి నవాబ్ బిర్యానీ తిని, 9:30 కల్లా మోకలేసి దేవాకావే రాత్రి మమ్మల్ని అంటే నిద్రలో పోతాం. ఇంకా మాక ఎందుకు బిర్యానీ నిద్రలో ఉంటుంది, రాత్రి తినమాకండి బిర్యానీ, బాగా తినండి పర్లేదు. రాత్రి 9 గంటలు బిర్యానీ తిని చికెన్ ముక్క తిని దేవాక రాత్రి అంటే ఎవరిని కాపాడేది? పోవడం తప్పది. సారీ, కాపాడుతాడు. లేదంటే మీ
ఈ దేవుడు రాత్రి కాపాడుతాడు, ఈ దేవుడు పగల కాపాడుతాడు, ఈ దేవుడు నీ రాక పొగల కాపాడుతాడు, ఈ దేవుడు నీ పాదానికి రాయి తలన కాపాడుతాడు, ఈ దేవుడు పగలు ఎండతో తలన కాపాడుతాడు, ఈ దేవుడు రాత్రి వినదు తలను కాపాడుతాడు. ఎప్పుడు నీవు నా సంఘంలో ఉపవాసం మోకం చేసి ప్రార్థన చేసినప్పుడు కాపాడుతాడు దేవుడు. కొన్ని దాని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. కృష్ణ నెహెమ్యా ఏం ప్రార్థన చేస్తాడు? ఏమని ప్రార్థన చేస్తాడు? డబ్బులు ఏమానా కట్టించేమానా ఏం ప్రార్థన చేస్తుంటాడు? నెహెమ్యా కొన్ని దినములు ఉపవాసం ఉండి, కృష్ణంతో బట్టి కొన్ని దినములు ఉపవాసం ఉండి చేసిన ప్రార్థన సారాంశం ఏమిటి? వాట్ వాస్ ద ప్రేయర్ పాయింట్? వాట్ వాస్ ద మెయిన్ ఇష్యూ ఆఫ్ ద ప్రేయర్? ఆ ప్రార్థన యొక్క ప్రాముఖ్యమైన అంశం ఏంటి? కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి చేసిన ప్రార్థన యొక్క సారాంశం ఏంటి? చూడండి 11వ వచనం కింద కనిపిస్తుంది. 11వ వచనం యెహోవా చెవియొక్కి నీ దాసుడినైన నా మొరను, నీ నామమును భయభక్తితో ఘనపరచుటయందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి. నోట్ ద పాయింట్. ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నా యందు దయ చూపినట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించింది. గమనించండి, కొన్ని దినములు దుఃఖముతో కూర్చోండి, ఉపవాసం ఉండి కొన్ని దినములు ఏడ్చి నెహెమ్యా చేస్తున్న ప్రార్థన యొక్క సారాంశం అంతా ఇదే. ఏంటి అంటే, అయ్యా రాజు మనసు మార్చు, రాజు మనసు మార్చు, నాకు సెలవు ఇచ్చేలాగా చేయి, నన్ను పంపేలాగా చేయి, నేను వెళ్ళాలి కట్టాలి కాబట్టి రాజు నన్ను పంపించాలి, నాకు సెలవు మంజూరు చేయాలి. రాజు మనసు మార్చు దేవా, రాజు మనసు మార్చు దేవా, అధికారి మనసు మార్చు దేవా, అధికారుల మనసు మార్చు దేవా అని కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. బైబిల్ చెప్తుంది, రాజు హృదయం అంట పారుచున్నని మీరు నీటిలో అంటాడు, యెహోవా దాన్ని తిప్పివేస్తుంటాడు. అయ్యా అధికారుల మనసు మార్చు. నెహెమ్యా ప్రార్థన ఇది. ఆయన ప్రభు మహిమ కలుగును గాక. నెహెమ్యా ప్రార్థనకి అద్భుతమైన కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి తను చేసిన ప్రార్థన వృధా కాలేదు. సంగమా, దేవుని సంగమా, ఈ మాట చెప్పనివ్వండి. దేవుని సంఘంలో ఉపవాసం ఉండి కడుపు మార్చుకొని కన్నీరు కార్చి నువ్వు చేసే ఏ ప్రార్థన కూడా వృధా కాదు, కానేరదు. పౌలు అంటాడు, క్రీస్తులో నీ ప్రయాసం ఇప్పుడు వ్యర్థము కాదు. నీ కన్నీళ్లకు విలువ కట్టే దేవుడు ఆయన. నెహెమ్యా కన్నీళ్లు దేవుడు చూస్తాడు. ప్రార్థన అన్నాడు, తెల్లవారు రాజులు పెట్టాడు. ఫేస్ ఏనండి రండి. ఆ రోజుల్లో ఈ రోజు కూడా రూలంటే ఆడికి ఎన్ని బాధలున్నా రాజును పిలిచేకల్లా మొహం కాస్త నవ్వుతూ ఉండాలి. 190 సంవత్సరాలు వ్యక్తిగత పోస్తున్నాగా, కానీ రాజు ముందు తన విచారాన్ని వ్యక్తం చేయకూడదు. రాజు ముందు తను కలకల్లాడుతూ కనిపించాలి. ఇది ఈజీగా కష్టం చెప్పండి. మనసులో ఇంత బాధ పెట్టుకొని బయట నవ్వుతూ నిలబడటం కనబడటం తేలిక కష్టమా? ఈ ప్రశ్న నేను నమ్మడం కాదు, మీరే నన్ను అడగాలి. ఎందుకంటే ప్రతి ఆదివారం నిలబడతాడా? నేను నవ్విస్తూ వాక్యం చెప్తుంటాను. గమనించండి, మొహాలు ఉంచకూడదు. కొన్ని మొహాలు ఉంటాయి, వాళ్ళకి ఏమారేమో కానీ గుడిలో రాగానా పచ్చికూర వాడుతున్నానా, ఇంటికాడ ఆయన తన్ని చచ్చిపోయినట్టుగాను మొహం నా పెడతా చచ్చిపోవచ్చు, మన మొహం పెట్టుకోండి. ఓ మాట చెప్తాను. రేపు న్యూ ఇయర్కి మీరు అందరూ మీ నాన్నింటికి వెళ్తారు, మీ డాడీకి వెళ్తారు, పుట్టింటికి వెళ్తారు. పుట్టింటి రాచెండి. రేపు జనవరి 1కి మీరందరూ మీ పుట్టిన మీ డాడీకి వెళ్తారు, మీ తండ్రికి వెళ్తారు. మీ తండ్రికి రారా? ఏమ్మా ఎల్లుడు కొట్టాడు అంటున్నాను. ప్రభుత్వం కళ్ళు కాక క్షమించండి. ఆడవాళ్ళు ఎక్కడికైనా కరెంట్ లేటు పోయేదానికి కనపడానికి ముందు పోయింది కాడకి అక్కడ ముందు రెడీగా ఉంటారు, బట్టలు వేస్తారు. బయట రావు అమ్మ ఆడపిల్లలు చెప్పండి. అలా మనసు చూడమాకండి అమాయకంగా. నాకు అసలు ఎందుకు మా నాన్నకి వెళ్తున్నా, నాన్న చూడ మొహం ఉప్పు,
మొహం బాధ మర్చిపోతావు, మొహం విరిగిపోద్ది. అమ్మా నాన్న, అమ్మా నువ్వు వచ్చింది మీ నాన్నింటికి తల్లి, నువ్వు వచ్చింది నీ తండ్రింటికి. ఎందుకు మొహంలో పెట్టాక అసలు నవ్వు. నవ్వి మీ పక్కన వందాలు చెప్పు, నాకే నవ్వుతూ మీ పక్కన వందాలు చెప్పు. వెల్కమ్ హోమ్. మా తండ్రి వెళ్ళారు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఈరోజు ఇక్కడ జీర్ణం కానీ మిగుడు పట్టి ఒక విషయం అంటే సావింట్లో జోకులు వేసుకోవడం. నాకు ఈరోజు నాకు అది జీర్ణం కాలే. అది ఏంటి అది నేను చాలా చూశాను. చచ్చిపోయి ఆలేడుస్తుంటే పక్కన కుళ్ళు జోకులు వేసుకుంటారు. నవ్వులాట, జోకులు నవ్వులు పక్కన. నేను అంటున్నాను, అబ్బా ఆ వాతావరణం నిజంగా ఇప్పుడు అనిపిస్తుంది, నేను క్షమించండి, నాకు ఇలాగంటే నమ్మకం మాకండి, నాకు మన ఆదివారం ఆరాధన కంటే నాకు అదే చాలా అద్భుతంగా ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది. అసలు ఏది సౌకర్యం పాటలు పాడతారే, రాలిపోతావు కూలిపోతావు పోతావో ఏమవుతావు చెప్పేసి ఆ టైంలో రాగాలు తీస్తూ మీరు కేకలేసినప్పుడు ఎప్పుడు మోగినప్పుడు నిజంగా అసలు ఆదివారం ఉంటుంది అదే అనిపిస్తుంది నాకు. ప్రతి ఆదివారం ఆడిపోతాం. ఎంత ఉద్యోగం లోపల వేరే కాపు పనిచేస్తుంది ఆ టైంలోనా. ఎంత ఉద్యోగం కూటమి వస్తుంది బా. అవి ఇప్పుడైతే ఆఫీసర్ కానీ రావు గారు అడుగులైతే ఇండస్ట్రీ డోలకులు, తాళాలు, కంజరులు. అమ్మాయి ఎక్కడ ఉన్నారు మా రాజు గారు దువ్వెన కార్యక్రమాలు గమనించండి. ఉద్యోగం మామూలు అసలు పర్లకు దిగులు అనిపిస్తుంది. అసలు హడావి ఎంత మామూలు ఉంటుందో అసలు. రాజు నిలబడతా కరెక్టమా, నిద్రపడి రాజు పడుకున్నాడు, దెయ్యాలకు రాజు తలగొంటారు అసలు. అన్న మా యొక్క వచ్చి డబ్బులు కూడా చెప్పడానికి పాటలు పడాలి. అప్పుడు ఆయన మంచి ప్రసాద్ చేస్తున్నాడు ఆ టైంకి వచ్చి ఆయన. గమనించండి, చాలా మంది వచ్చే టైంలో పాటలు పాడు మంచి మంచి డైలాగులు చూడాల్సిన టైంలో కూడా మాత్రం చూడండి. ప్రభా స్తోత్రం, పరలోకమైన అంతఃపురం ఉంటుంది. అదే కోసం మీకు ఏమైనా తెలియపెడతాను అంటున్నాను. చావింట్లోనే అంత నవ్వులాట ఉంటే, చావింట్లోనే అంత నవ్వు అంటే చావును గెలిచిన వాడి ఇంటిలో ఇంకెంత నవ్వు ఉండాలి. హల్లెలూయా. నవ్వుతూ ఆరాధించే దేవుణ్ణి నవ్వుతూ కనపడచ్చు. అది ఏడవకూడదు, నెహెమ్యా ఏడవకూడదు, ఫేస్ చేసి ఉండకూడదు. కానీ నెహెమ్యా ముఖం బేలగా ఉంది, ఒక వికారంగా ఉంది. అడిగే రాజు అడుగుతాడు, నెహెమ్యా వాట్ హ్యాపెన్, ఏమైంది నీకు, వాట్ ఇస్ రాంగ్ విత్ యు, నీకు అనారోగ్యం ఉందా, ఏం సమస్య ఉందా, ఏం నీ ముఖం మీద కలగొందయ్యా అంటే నెహెమ్యా జవాబు, అయ్యా రాజా నా పితరుల సమాధులు పట్నం పాడై ఉండగా. ఎలా ఉండవు ఎలా తినమంటావు అయ్యా, నీ పిల్లల కొంచెం తెలుస్తుంది తిరిగి పెడతాను అంటాడు. దానియేలు ఇదిగో ఆ 3 ఖర్చు వరకు నేను తల నూనె రాసుకోలేకపోయాను, స్నానం చేయలేకపోయాను, తిందామని అన్నం వడ్డించి ముందు పెట్టుకుంటే అన్నం తినబుద్ధి కాలేదు, తాగుదామని గ్లాసు నోటికి ఎత్తుకుంటే త్రాగబుద్ధి కాలేదు. నా జొన్నల గుండగా నేను ఎలా తినగలను, ఎలా తాగగలను, ఎలాగైనా నేను హ్యాపీగా ఉండగలను, ఈ హ్యాపీ క్రిస్మస్ ఎలా చేసుకోవాలి, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవాలి. గమనించండి, ఇంత జరుగుతుంటే, ఇంత దారుణం అవుతుంటే నువ్వు ఎలా హ్యాపీ క్రిస్మస్ చేయగలుగుతున్నావు? నీకు ఎలా తిండి సహిస్తుంది, నీకు ఎలాగ కూడు సహిస్తుంది, నీకు ఎలాగ అన్నం సహిస్తుంది, నాకు అర్థం కావట్లేదు. హత్యలో మాట్లాడుతుంటాడు, నా మందిరము పాడై ఉండగా సరంబి వేయబడిన ఎండలో ఉండడానికి ఇది సమయమా? ఒక్కసారి ఆలోచించండి. ఈ సమయమా ఆనందించడానికి? ఎలాగ ఆనందిస్తారయ్యా? ఆమోసు మాట్లాడతాడు, సియోనులో నిర్విచారము ఉన్న వారికి శ్రమ. ఇది బాధ లేదు, దేవస్థానంతో మోకరించి ఏడడం లేదు. అరే రేపు మా పోయి అందరూ మందిరం కులిపోతుంది. ఈ డెకరేషన్ ఉండదు, ఇంకేం ఉండదు. ఇంకా ఎక్కడ తగలాడతాం మనకు కూడా తెలియదు. కృష్ణార్థం అయిపోయింది. మన ఎమ్మెల్యే గారి మాట అందరికి కూడా కన్ఫర్మ్ అయిపోయాం. ఇంకా అందరి మైండ్లో కృష్ణ అయిపోయింది, వాట్ నెక్స్ట్ అని. నీకు తిన్న ముద్ద వేస్తుంది, తిని కడతాను అమ్మాయి, నీకు పులికలుగా వస్తుంది, అర్థం కడుగుతాను. ఒకరోజు దేవస్థానంలో మోకరించి కన్నీరు కచ్చి దేవా కాపాడని అని అడగాలని అనిపించట్లేదు నీకు దేవస్థానంలో. ఒకరోజు మోకరించి రోజంతా ఉపవాసం ఉండి, వీళ్ళకి ఒక రోజంతా ఉపవాసం ఉండి ప్రభా కాపాడు దేవా. రాజ్యాంగాల్ని, శాసనాల్ని, చట్టాల్ని మార్చే దేవుడు కదా.
మార్చు దేవా, కాపాడిని, కన్నీరు కచ్చి అనిపించట్లేదు. ఇప్పుడు కూడా నీకు ఆ ఫీలింగ్ రావట్లేదా? ఎలాగంటే హ్యాపీ సార్ అంటే గమనించండి. దేహమే ప్రార్థన ఏంటి? దేవా, ఈ మనిషి మనసు మార్చు. మారిందా చూద్దాం. 2వ అధ్యాయం 6వ వచనం. అందుకు రాజు రాణి తనతో కూర్చుండగా, నీ ప్రయాణము ఎన్ని దినము పట్టును, నువ్వు ఎప్పుడు తిరిగి వచ్చేదని అడిగాను. నేను ఇంతకాలం చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు, స్తోత్రం చెప్పండి, రాజు నన్ను పంపుటకు. గమనించండి, నెహెమ్యా నెహెమ్యా ఎంతని వాడవయ్యావు, అధికారుల మనసుల్ని మార్చగలిగే అంతటి వాడయ్యాను నేను. రెడీ చెప్పు, హల్లెలూయా. సంగమా ఎంతటి వాడవయ్యావు, సంగమా ఎంతటి దానవయ్యావు, విశ్వాసి ఎంతటి వాడవయ్యావు, నీ ప్రార్థనకు ఎంతటి వాడవయ్యావు. నీ ప్రార్థన గమనించండి, ప్రార్థన అంత తక్కువ వేయొద్దు, ప్రార్థన విలువను కొన్నాడొద్దు, ప్రార్థన యొక్క బలాన్ని తక్కువ చేయొద్దు. గమనించండి, అధికారుల మనసుల్ని మార్చింది ప్రార్థన, చట్టాల్ని మార్చింది ప్రార్థన, శాసనాల్ని మార్చింది ప్రార్థన, గవర్నమెంట్ ఆర్డర్స్ ని మార్చింది ప్రార్థన, అధికారులను మార్చింది ప్రార్థన, సింహాసనాలను మార్చేది ప్రార్థన, ప్రభుత్వాన్ని మార్చేది ప్రార్థన, ప్రకృతి శాసించేది ప్రార్థన, చర్చల సవాలు సజీవంగా లేపేది ప్రార్థన, డాక్టర్ గా రిపోర్ట్ తప్పని నిరూపించేది ప్రార్థన, అసాధ్యాన్ని సుసాధ్యం చేసేది ప్రార్థన. ఒక ప్రార్థన కొన్ని దినములు ఉపవాసముతో చేసిన ప్రార్థన. అధికారి దిగొచ్చాడు. సార్, పర్మిషన్ గ్రాంటెడ్, స్తోత్రం చెప్పండి. శవం మంజూరు. అంతేకాదు, తాకిత్తు ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు. నీ ప్రయాణానికి ఏ కావాలో చెప్పు, నీ పనికి ఏమి కావాలో చెప్పు, అదంతా చేస్తానిచ్చాడు. ప్రార్థన అధికారుల మనసుని మార్చింది. నిజమైన ప్రార్థన పరుడవైతే ఈ మాట చెప్పినందు కానీ, నిజమైన ప్రార్థన పరుడవైతే, సారీ ఈ మాట కాస్త కష్టంగా ఉన్న స్వీకరించండి. నాకు నిజమైన ప్రార్థన, రోషం కలిగిన ఆత్మ రోషం పడిన ప్రార్థన పరుడవైతే అధికారులు వెనకతల పోకుకుంటూ త్యాపకట్లు నూతడం కాదు, అధికారులు నీ వెనక తిరుగుతారు, రాజు ఎంతకు వస్తారు, అధికారులు నీ పంపకు వస్తారు, నువ్వు అందరికి వెళ్ళే పనే లేదు. ఏది ప్రార్థన? నిజమైన మోకల అనుభవం వాడవైతే, మోకల అనుభవం ఉన్న శక్తి నీకు అర్థమైతే, మోకల అనుభవం యొక్క గొప్ప నీకు అర్థమైతే, వినవిను ఎవడి మోచేతి నీళ్లు తాగే పనికి లేదు. నీ మాటకి అధికారులు దిగొస్తారు, ప్రభుత్వం దిగొస్తాయి. నెహెమ్యా ప్రార్థనకి అధికారి దిగొచ్చాడు, సెలవు మంజూరు చేశాడు, పర్మిషన్ గ్రాంట్ అన్నాడు. ఎంతటి వాడయ్యాడు నెహెమ్యా? చెప్పాలి, ఎంత వాడయ్యాడు నెహెమ్యా? అధికారుల మనసుల్ని మార్చగలిగే అంతవాడయ్యాడు. నీ విశ్వాస జీవితంలో అమ్మ ఎంత అయ్యావు? ప్రశ్న వేసుకో. 2వ మాట చెప్పి ఆపేస్తాను, ఇంకా 3 ఉన్నాయి. రేపు ఉదయం ప్రార్థన ఉంది. స్తోత్రం చెప్పండి. మా పిల్లలు వచ్చి అంటున్నారు, మీరేనా ప్రాక్టీస్ అడిగింది? మేము ప్రాక్టికల్ చేసుకోవడం ఎవరప్ప? మీరు అడిగావు, నువ్వు కాదా? నువ్వు అడిగావా? అసలు ఈ పాటకి ఇది చివరి 3 రోజులు కదా, 3rd లాస్ట్ డే, అంతేనా? రేపు ఎల్లుండి ఎల్లుండితో పూర్తి అయిపోతే 3rd లాస్ట్ డే, చివరి 3 రోజు. ఈ పాటికి సంగమంతో ప్రార్థనలు చేయాలి. ఎవరొకరు మాట్లాడతారు, ఈ పాటి సంగమంతో మోకాల మీద వచ్చేది. అంతే, ఇంకా 3 రోజులు మనము ఊచుకుంటాం. ఒక్కరోజే ప్రార్థన, రేపు ఒక్కరోజే. దానికి కూడా మీరు మీనమేషాలు ఎక్కడితే, దానికి కూడా మీరు మోకాలు ఎక్కడితే నేనేం చేయలేను. మీ కర్మ. ప్రార్థన లేని చోట ప్రభు ఆత్మ పనిచేయదు. మన వాక్యం గురించి చేస్తాను. ప్రభు నామం బట్టి ప్రార్థన చేయబడేవాడు వాడు మాత్రమే రక్షించబడతాడు.
ప్రార్థన వద్దంటే మీ కర్మ, మీ దౌర్భాగ్యం. గమనించండి. ఈ విషయం మాట్లాడి గుర్తు చేస్తాను. మీరు ఎవరు సేవిస్తే సేవించుకోండి. నేను లాంటి వారు తప్పు వేసుకుంటాం. నేను మా పాష పిల్లలు ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటాం. మీ కర్మ. ఇంకా ఏమంటారు మీరు? లేదండి మేము ప్రార్థించడం రండి కలిసి ప్రార్థన చేద్దాం. దేవస్థానంలో వచ్చే సంవత్సరాన్ని ఆశ్చర్యకరంగా మార్చుకుందాం. హల్లెలూయా. సో ఇంటికి అందరూ కూడా దుర్మార్గం. డ్యూటీకి వెళ్తే చేసిందే లేదు. డ్యూటీలకి, కాలేజీలకి, స్కూళ్ళకి వెళ్ళే వారి కోసం సాయంత్రం కోపం పెట్టాం. మిగతా వారికి ఉదయం అంటే ఉదయం సాయంత్రం అవుతున్న ఉద్దేశం కాదు. గమనం కేసంటే ఏముంది? ఉదయం ఉదయమే, సాయంత్రం సాయంత్రమే. సో ఉదయం డ్యూటీకి వెళ్ళిన వాళ్ళు అంటే ఉదయం రండి, ప్రార్థనకి వెళ్ళండి. డ్యూటీకి వెళ్ళిన వాళ్ళు, కాలేజ్ స్కూల్కి వెళ్ళిన వాళ్ళు సాయంత్రం రండి, సాయంత్రం వచ్చి ప్రార్థనకి వెళ్ళండి. ఒక్కరోజు సంవత్సరం అంతా కాపాడిన దేవుడి కోసం, ఒక్కరోజు కేటాయించుకోండి. ఒక్కరోజు 3 రోజులు కట్టలేదు, వారం అంటే ఒక్కరోజు, జస్ట్ 1 డే ఒక్కరోజు కేటాయించుకోండి. దేవుడితో గడిపే ప్రయత్నం చేయండి. సంవత్సరం అంతా కాపాడాడు. సంవత్సరం అంతా 360 రోజులు 365 కాపాడేవాడి కోసం ఒక్కరోజు సమయాన్ని కేటాయించుకోండి. రాబోయే సంవత్సరాలు దేవుడు మీకు, మీ సంఘానికి మందరి దేవుడు మేలుకొని ఉంచుతాడు. లేదని ప్రార్థన చేస్తే నీ దౌర్భాగ్యం నేను చేయలేను. ప్రభువును కాపాడిన గాక. స్తోత్రం. సో వీలైతే రేపు ఉదయం ఆ మీద విషయాలు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. 2వ మాట చెప్పి ఆపేస్తాను. నెహెమ్యా ఎంతటి వాడయ్యాడు? 1, 2 అసూయ పరులకు మనస్తాపం కలిగించే అంతవాడయ్యాడు. మళ్ళీ ఈ మాట లాంగ్ స్టేట్మెంట్. అసూయ పరులకు, చెప్పండి అలసిపోయారు బాగాను. అసూయ పరులకు, బాబోయ్ కొద్దిగా సభ తగ్గించు కదా. అసూయ పరులకు మనస్తాపము కలిగించే అంతవాడయ్యాడు. నెహెమ్యా ఇంతటి వాడనైన నేను అన్నాడు. ఎంత వాడాడంట? ఓయ్ రేపు సాయంకాలం డాన్స్ కూర్చో. ఎంత నెహెమ్యా? అసూయ పరులకు మనస్తాపం కలిగించే అంతవాడు అయ్యాడు. ఓ సత్యం నన్ను చెప్పలేవండి. ఈ నేపథ్యంలో నువ్వు నిజమైన ప్రార్థన పరుడు అయితే, అనేక మందికి, ముఖ్యంగా ఆత్మీయ జీవితంలో అవకాశంగా బతికేవారికి, ఆధ్యాత్మికమైన విలువలకు విలువని వారికి, ఇంచేపు లోక సంబంధంగా, ప్రకృతి సంబంధంగా బతికే వారికి అందరికీ నువ్వు పెద్ద సమస్యగా తలెత్తుగా ఉంటావు. ఎవడు? నిజమైన ప్రార్థన పరుడు. చూడండి ఏం జరిగిందో. 2వ అధ్యాయము 2:10. హోరోనీయుడైన సన్బల్లట్టును, అమ్మోనీయుడైన టోబియా అనే దాసును ఇశ్రాయేలులకు క్షేమము కలగజేయ ఒకడు వచ్చినని విని, చెప్పండి అంటున్నాను, ఏమంత కీడు చేశాడు వాళ్ళకి, ఏమంత అపకారం చేశాడు వాళ్ళకి, ఏమంత వారికి హాని కలిగించాడు. వాడు జోలికి వెళ్ళాడా, వాడు ఊసెత్తాడా, వాళ్ళని దోచుకున్నాడా, వాళ్ళని బాధ పెట్టాడా, వాళ్ళకి ఏమన్నా లేకపోతే మన భాషలో వాళ్ళ పోస్టుని అసలు పెట్టాడా? ఏమండి తన పని చేసుకుంటున్నాడు. కానీ ఒక ప్రార్థన పరుడు ఇతరులకు ఎప్పుడు ఒక సమస్యగా ఉంటాడు. ఒక ప్రార్థన పరుడు చెప్పడానికి ఇదే బలమైన ఎక్స్పెరిమెంట్, ఇదే బలమైన ప్రయోగం. గమనించండి. నెహెమ్యా సన్బల్లట్టు, టోబియా లాంటి వారికి పంటి కింద రాయిలా మారాడు. గమనించండి. గొంతులో వెలక్కాయలా మిగిలిపోయాడు. గమనించండి. కీమాలో ఎముకగా, కీమాలో ఎముకు కబాబ్ హడ్డీ అంటారు. మీకు అర్థమైంది? కబాబ్ హడ్డీ అంటే అర్థం ఏంటి? కబాబ్ ఎలా ఉంటుంది? కబాబ్ అంటే ఏంటండి? అలా అమ్మాయికి చూడకండి. నేను అప్పుడు చూస్తుంటాను జనాలు ఇద్దరు డిమాండ్. ముఖ్యంగా ఆ షాప్ ముందు కబాబ్ అట్టా ఉంటే, ఏ షాప్ ముందు? ప్రభుత్వం షాప్ ముందు కబాబ్ షాప్ అంటే ఎంత డిమాండ్, దానికి జనాలు పడిపోతారు. గమనించండి. ఆ కబాబ్తులందరూ చూసినప్పుడల్లా, వాళ్ళు చూసినల్లా కూడా నాకు ఆదివారం గుర్తొస్తాడు. ఎందుకు ఆదివారం అందరూ మాసాన్ని అదే అందరూ అదిమానం గోచరం తక్కువ వారికి. ఎందుకని? పచ్చి మాంసాన్ని కాల్చుకొని ఆదిమానుడు ఎప్పుడు తిన్నది నాకు పడదు, ఎనక మాకండి.
కబాబ్ తిని బ్యాచ్ అందరూ అది మానవాళ్ళు, ఎందుకని పచ్చి మాంసాన్ని కాల్చుకొని తింటున్నారు. గమనించండి, కబాబ్లో ఎముకలు ఉండవు, మెత్తని మాంసం ఉంటుంది. దాన్ని మనకి ఇదంటే కబాబే హట్టి అంటే మెత్తని మాంసంలో కైమాలో ఎముకలు లాంటివాడు. గమనించండి, నెహెమ్యా మారిపోయాడు. బైబిల్ చెప్తుంది, నెహెమ్యాను చూసి వాళ్ళు జోలికి వెళ్ళలే, వాళ్ళు ఏమనలేదు, వాళ్ళు ఊసు జోలిలేదు, అసలు వాళ్ళతో మాట్లాడలేదు. ఏదో తన మట్టు తను బతుకుతున్నాడు, తన ప్రార్థన చేసుకుంటున్నాడు, తనకు అప్పగించబడిన సేవ తను చేసుకుంటుంటే నెహెమ్యాను బట్టి వాళ్ళు దుఃఖపడ్డారు, బాధపడిపోయారు. నెహెమ్యా వారికి ఒక బాధగా మారిపోయాడు. నెహెమ్యా వారికి దుఃఖం కలిగించాడు. అసూయ పరులకు ప్రార్థనా పరుడు, స్తోత్రము కళ్ళు కాక, దేవునికి మహిమ కళ్ళు కాక, అలాంటి ప్రార్థన పరులుగా దేవుడు మనందరినీ మార్చును కాక, అలాంటి ప్రార్థన పరులుగా మనము మారుతుము కాక. గమనించండి, ఒక ప్రార్థన పరులు చూసి అసూయ పరులు మనస్తాపం చెందారు, మనసు విలువలు ఆడిపోయారు. ప్రార్థన ప్రార్థన అది ఒక ప్రార్థన పరుడు అంటే, అది ఒక ప్రార్థన పరుడు అంటే. నేను మళ్ళా గుర్తు చేస్తాను, జాన్ నాక్స్ గారి గురించి. అమన మాట, నాకు 10,000 మంది సైనికుల కన్నా జాన్ నాక్స్ ఒక్కడి ప్రార్థన మహాభయం నాకు. ఎందుకు ఇలా చెప్పాను, ప్రార్థన ప్రకృతిని శాసిస్తుంది, ప్రార్థన ప్రపంచ విధానం మార్చేస్తుంది, ప్రార్థన రాజ్య శాసనాన్ని చట్టాన్ని మార్చేస్తుంది. అందుకే సైతాన్ గడికి ప్రార్థన భయం. ప్రార్థన వద్దునండి, ఎందుకంటే భయం అడిగి సైతానికి ప్రార్థన అంటే. తెలుసు, ప్రార్థన చేస్తే ఏమవుతుందో, మనం భూమి బంధిస్తే పరలోకంలో మంచి పడతాయని, మనం భూమి మీద మోకలపై విప్పితే పరలోకం పడతాయని అడిగి బాగా తెలుసు. అందుకే వాళ్ళని ప్రార్థనకి ఆటంకాలు, ప్రార్థనకి మోకాళ్ళు అడ్డాడతాడు, ప్రార్థనకి వాడు ఏదో ఒక ఇష్యూ తీసుకొచ్చి ప్రార్థన ఆపించే ప్రయత్నం చేస్తాడు. సైతాన్ని గడిపిన అనేది. ఎందుకని వాడి ప్రార్థన అంటే భయం. ఎందుకు? ప్రార్థన అసూయ పనులను నన్ను నెహెమ్యా వాడయ్యాడు. ఎంత వాడయ్యాడు నెహెమ్యా? అసూయ పనులకు తన ప్రార్థన ప్రభావంతో వాళ్ళకి మనస్తాపం కలిగించి అంతటి వాడయ్యాడు నెహెమ్యా. ఈ మాట చదువుతున్నప్పుడు పౌలు గురించి దశలోనిక పట్టణ మాట గుర్తొస్తాయి. దశలోనికి వెళ్ళాడు, 3 వారాలు ఉన్నాడు. ఇలా కొంతమంది ప్రభుని నమ్ముకున్నారు, బాప్తిని తీసుకున్నారు, భక్తి మొదలు పెట్టగానే గమనించండి, అసూయ పనులు కొందరు అల్లరి జనాంగాన్ని అది భక్తి ఉండదు, అది ప్రార్థనతో, అది ఏమొద్దు. సారీ, ఈ మాట చెప్తున్నందుకు ప్రార్థన అక్కర్లేదు, వాక్యం అక్కర్లేదు, మార్మస్ అక్కర్లేదు, దేవునితో సహవాసం అక్కర్లేదు, దేవుని సన్నిధి అక్కర్లేదు, పరిశుద్ధ సహవాసం అక్కర్లేదు. లోకం పడి ఏడుస్తారు, పని పాటలని అల్లరి జనం, అలాంటి పని పాటలని అల్లరి జనాన్ని భోగేసుకొని దేవజనులకు అపోస్తులకు వ్యతిరేకంగా ఈ అల్లరి జనాంగాన్ని, అలగా జనాంగాన్ని భోగేసుకొని యెస్సుని పడి కేకలేస్తూ అంటున్నారు. భూమిని తలకిందులు చేసేవారు మనల్ని తగలడ్డారు. అయ్యా, వీళ్ళు ప్రమాదం, మీరు ఎక్కడుంటే అక్కడ అద్భుతాలు, మీరు మామూలు కొండారు, మీరు కుదురు కొండారు, మాట్లాడితే ఉపవాసం అంటాడు, మాట్లాడితే ప్రార్థన అంటాడు, తీరు చూస్తే తాగుబోత మారిపోతారు, వీళ్ళు విభజన మారిపోతారు, అందరూ మారిపోతే మన పరిస్థితి ఏమిటి? కాబట్టి ఇదిగో వీళ్ళు మామూలు కాదు, వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ భూలోకం తలకిందులు చేసి పారేస్తుంటారు. అలాంటి ఒక అపోస్తలులు, అలాంటి ఒక అభిషక్తులు, అలాంటి ఒక దైవజనులు మన ఊరికి, మన పట్టణానికి వచ్చి పట్టారు. ఏ సాక్ష్యం! తిట్టరేమో కానీ మంచి సాక్ష్యం చెప్పారు. నీ సాక్ష్యం ఏంటి? నీ సాక్ష్యం ఏంటి? సార్, కొంతమంది క్రైస్తవులకు ఇల్లు భయపడతారు. ఎందుకని చెప్తారా? క్రైస్తవులకు అద్దెకు ఇల్లు భయపడతారు. క్రైస్తవులు అయిపో ఇల్లే ఉన్నాయి, అమ్మ ఎప్పుడు ఎక్కిస్తానులే అయినా వద్దు. ఏ భయం? క్రైస్తవుడు కుదురుకుండా వాడు పొద్దులేసి ప్రార్థన చేస్తాడు, మధ్యాహ్నం ప్రార్థన చేస్తాడు, సాయంత్రం ప్రార్థన చేస్తాడు, రాత్రి ప్రార్థన చేస్తాడు. ఓ క్రైస్తవుడు, ఒక నిజమైన క్రైస్తవుడు ఒక పూట తిండి లేకుంటాడేమో కానీ ఒక పూట ప్రార్థన లేకుండా
చేయకుండా ఉండలేడు. హల్లెలూయా. నీ పొద్దున్న ప్రార్థన చేస్తాడు, సింహాల పూర్లో వేస్తున్న ప్రార్థన చేస్తాడు, అగ్ని కూడా వేస్తున్న ప్రార్థన చేస్తాడు, నీ కడుపు మాటేస్తున్న ప్రార్థన చేస్తాడు, నువ్వు పీకేస్తున్న ప్రార్థన చేస్తాడు. ఎన్ని చేసినా ఓ క్రైస్తవుడిని అగ్ని ప్రార్థన నుంచి ఎవడు వేరు చేయలేడు. ఓ క్రైస్తవుడు ప్రార్థన లేకుండా ప్రార్థన చేయకుండా ఉండలేడు. అదే భయం. ఇది సాక్ష్యం. ఏది అపోస్తులు 16 అధ్యాయం 20 వచనంలో పౌలు ఫిలిప్పీ పట్టణంకి వెళ్ళాడు. పుత్రుల దయ్యాన్ని ఎల్లగొట్టగానే పెద్ద ఇష్యూ అయిపోయింది. రావిడ మాట పట్టణం అయ్యా ఏమైందా అంటే ఎవడో వచ్చాడు మన ఊరికి, ఎవడో యేసు ప్రభు అంట, ఆయన మాటలు సత్యం చేయమంట, ఆయన నమ్ముకుంటే రక్షణ ఉంటుందని చెప్పేసి ఏదేదో చేసుకుంటూ రోమిలో మనము చేయకూడని వాటిని చేయమని మనల్ని బోధిస్తున్నాడు. ఆవిడ మాట పట్టణమును ఎవడు ఒక ప్రార్థన పరుడు స్తోత్రం చెప్పండి, ఒక విశ్వాసవీరుడు, ఒక మోకరణము గలవాడు, పరిశుద్ధాత్మ చేత దేవుని అగ్ని చేత ఆత్మ చేత నింపబడి రగులుతున్న ఒక దేవస్థండు పట్టణం మొత్తం కలిపి చేసి పారేశాడు. 40 ఏళ్ళయింది. లక్ష్మీపురాన్ని ఎంత కలిపి చేయగలిగావు నీ ప్రార్థనతో? సారా కొట్లు ఎన్ని కొట్లు ముంచగలిగావు నీ ప్రార్థనతో? ఎన్ని సింహాలు ముంచగలిగావు నీ ప్రార్థనతో? ఎంతమందిని పాపం నుంచి, చీకటి నుంచి, లోకం నుంచి, జీవితాలను నాశనం చేసే పాడు అలవాటు నుంచి దేవుని యొక్క రక్షణలోనికి తేగలిగావు నీ ప్రార్థనతో? ఏది ఎదుగుదల? ఎంత ఎదిగావు? ఎంత వాడవయ్యావు? నీ పక్కినోడు ఇంకా మారలేదు, నీకు సిగ్గనిపించాలి. ఈ పాటికి పక్కినోడు ఎందుకు? నీ ఇంటోడు ఇంకా మారలేదు, సిగ్గనిపించాలి. ఈ పాటికి ఒక్కడు పట్నం మొత్తం గర్వి చేసి పారేశాడు. 19:29 ఇదే మాట కనిపిస్తుంది. ఎఫెసులో పౌలు 3 సంవత్సరాలు చేసినప్పుడు రావడం మాట పట్టణము మిక్కిలి గలిబిలిగా. 19:29 గమనించండి. పట్టణం అంతా గలిబిలి. ఒక్క ప్రార్థన పరుడు పట్టణాన్ని మొత్తం గలిబిలి చేసి పారేస్తాడు. సంఘమా, ఈరోజు దేవజనుడిగా, ఆత్మీయ చౌకుడుగా, పరిశుద్ధమైన ప్రసంగ వేదిక నిలబడి ప్రార్థన చేస్తున్నాను. విశాఖపట్నాన్ని గలిబిలిచ్చే సంఘంగా ఉండవుగాక. లక్ష్మీపురం గ్రామాన్ని గలిబిలి చేసే సంఘం ఉండవుగాక. ఏ గలిబిలి? గలాబ కాదు. ఏ గలిబిలి? మనం చూస్తే తాగుబోతు మారాలి, విచారాలు మారాలి, విరాడులు మారాలి. గమనించండి, చీకట్లో ఉన్న ప్రజలు ఆశ్చర్యకరమైన ఆయన వెలుగును చూసి ప్రతి వారు దేవుని రక్షణ రావాలి. గమనించండి, క్రైస్తవ్యం ఈ దేశం వదిలిపెట్టి పారిపోయిన వారు కాదు వారందరూ కూడా పట్టబడి ప్రభు రక్షణకు వచ్చి బయట ప్రకారంగా నమ్మిన వారు రోజుకి చర్చబడినట్టుగా ప్రతిరోజు అలాంటి వారు సంఘంలో చేర్చబడాలి. సంఘము రాబోయే సంవత్సరాల్లో, సంఖ్యలో, ఆత్మీయతలో, అన్నిట్లో దశ దిశల సంఘం విస్తరించాలి, వర్ధిల్లాలి. గలిబిలి ఎందుకు? ప్రార్థనా పరులు వచ్చారు. గలిబిలి ఎందుకు? ఆత్మ నింపడినాడు వచ్చాడు. గలిబిలి ఎందుకు? అభిషేకించబడినాడు వచ్చాడు. గలిబిలి ఎందుకు? మొక్కలు అనుభవం వచ్చాడు. ఎంత వాడు అయ్యా. ముగిస్తున్నాను. ఇంకా 3 మాటలు ఉన్నాయి. నేను ఎంత వాడయ్యాడు? 3వది, అందరి మనసులను అన్నది మాట, అందరి మనసులను రేపగలిగాడు. అంత వాడయ్యాడు. అందరి మనసులు రేపాడు. అయ్యా కడదామంటే వాళ్ళు కూడా అవునా కడదామంటే అన్నారు. తన భారాన్ని ఇతరులకి పంచుకొని వారి కూడా దేవుని సభలో నడిపించాడు. 4, అవరోధములను మట్టు పెట్టే అంతవాడయ్యాడు. అవరోధములు అనండి మాట, అవరోధములను మట్టు పెట్టి ఎన్ని ఆటలున్నా, ఎంతమంది ఎన్ని రకాల మోకలు పెట్టినా, ఎన్ని రకాలుగా ప్లాన్లు వేసి, ఎన్ని రకాలుగా నెహెమ్యాకు అడుగడుగున అవరోధం పుట్టించిన అన్నిటి అధిగమించి 52 రోజుల్లో మందిరం కట్టడం పూర్తి చేశాడు. అవరోధాన్ని మట్టు పెట్టే అంతవాడయ్యాడు. ఆఖరిది, ఆత్మీయ మంటను
రగిలించేవాడు అయ్యాడు. ఎజ్రాని పిలిపించి వాక్యం చెప్పిస్తే జాము సేపు ప్రజలు పాపలు ఒప్పుకొని కన్నీరు కాచి ప్రార్థన చేసుకొని గొప్ప ఉద్యమం కని విని గొప్ప ఉద్యమానికి రగిలింది. ఆ రోజు ఒక గొప్ప ఉద్యమానికి కారణంగా అయ్యాడు నెహెమ్యా. ఈ ఆఖరి ఆదివారం దేవుని సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మరోషంతో మనతో మాట్లాడుతున్నమాట. ఇన్ని సంవత్సరాల నీ క్రైస్తవ జీవితాంతం, ఇన్ని సంవత్సరాల ఎదురువాడయ్యా. ఎవరికి వారు ప్రశ్నించుకోండి, ఎవరికి వారు కొలుచుకోండి, ఎవరికి వారు పేరు వేసుకోండి. నేను దేవుల్లో 2023 కంటే 2024లో నేను ఆత్మీయ జీవితంలో ఎదురువాడయ్యాను. తండ్రి మీ కొందనాలు. ఆఖరి ఆదివారం ఆత్మదేవ మాత్రం మాట్లాడాను. ఆత్మీయ జీవితంలో ఇంకా మరుగుజ్జుగా ఉన్నాను. సంవత్సరం నడుస్తున్న మదం మాత్రం రాలే, మాల ఎదుగుదల రాలే. ఆత్మీయ జీవితంలో ఏ స్థాయికి ఎదగాలో ఆ స్థాయికి ఎదగకపోయా. ఇంకా దేవోపదేశాల్లో మూల పాఠం వద్ద ఉండిపోయాం. గమనించాము. అధికారుల మనసుల్ని మార్చేంత వారుగా, చట్టాలని, రాజ్యాంగాల్ని, శాసనాన్ని మార్చేంత వారంగా, నీకు విరోధంగా పనిచేసే వారిలో కంటే కారం కట్టే వారిగా పండిత రాయిలాగా మారేంత వారంగా, ఎన్ని ఆటంకాలు, ఎన్ని అవరోధాలు, ఎన్ని ఇబ్బందులున్నా దేవుని కోసం ముందుకు సాగుతూ ప్రతి ఆటంకాలు అధిగమించి దేవుని కార్యం చేయడంలో ముందు కొనసాగే అంత వారంగా మమ్మల్ని, మా సంఘాన్ని చేయమని ప్రార్థన చేస్తాను. వాక్యం నాలుగు కనిపించింది. వచ్చే 2020 సంవత్సరం కొరకు సిద్ధపరిచి, దేవా ఈ 40 సంవత్సరాలు మేము చేయలేని కార్యాలు రాబోయే సంవత్సరంలో ఎంతకంటే అధికమైన బలమైన కార్యములు చేసే అంత వారంగా తండ్రి మమ్మల్ని ఎదిగింపచేయమని, అభివృద్ధి పరచమని, దీవించి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. రాజు గారి పాట పాడుతున్నాను. పరిశుద్ధ ప్రభువుని స్తుతించుమా, ప్రాణమా నా ప్రాణమా.
చేసిన రక్షణ కొరకై హృదయత చెప్పుకొని నా ప్రాణమా చేసిన రక్షణ కొరకై హృదయత చెప్పుకొని నా ప్రాణమా సముదించుమా నా ప్రాణమా నా ప్రాణమా యేసుని సముదించుమా అయ్యా సముద్రం చేస్తున్నాను ఆయన ఉపకారంలో మనం మర్చిపోతే మరోసారి చూస్తాను ఉపకారములను దేవిని మరుగ నా ప్రాణమా చేసిన ఉపకారములను దేవిని మరుగ నా ప్రాణమా నీ దోషములన్నీయు క్షమించగా నీ సంకటములన్నీయు తొలగించగా నీ దోషములన్నీయు క్షమించగా నీ సంకటములన్నీయు తొలగించగా నా ప్రాణమా నా ప్రాణమా నా అంతరంగపు సమస్తమా నా ప్రాణమా నా ప్రాణమా నా అంతరంగపు సమస్తమా నా ప్రాణమా నా ప్రాణమా యేసుని సముదించుమా నా ప్రాణమా నా ప్రాణమా యేసుని సముదించుమా
యేసువే సమ్మతించుమా. మరి క్రిస్మస్ నాడు మరి వచ్చేటువంటి కానుకలు మొట్టమొదటిగా చదువుతానండి. జాగ్రత్త ఇవ్వనండి. 25/12/24 వచ్చినటువంటి కానుకల వివరాలు. మొట్టమొదటిగా నెల కానుక వివరాలు. కేక్ వీటిని దీవించండి, ఆశ్రయించండి. ఇచ్చిన ప్రతి వారికి రెట్టింపు దీవెనలు ఇవ్వండి. ప్రత్యేకించి కొందరు ప్రార్థన ఆశించున్నారు. వారందరి బట్టి ప్రార్థన చేస్తున్నాను. చెయ్యెత్తి వారిని దీవిస్తున్నాను. వారిని ఆస్వాదించి ఆరోగ్య క్షేమనిచ్చి కృపాక్షేమ చేత వారిని కాపాడి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. బలిపీఠంపై పెట్టబడ్డ ప్రతి అర్పణాన్ని నీ మహిమార్థమే దీవించి మీ సేవ వాడుకున్న మహిమ మీద పొందమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. సెక్రటరీ గారు ముందుకు వచ్చి మనకి ఈ పాటలు తెలియజేస్తారు. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి నెలలో సంవత్సరంలో చివరి వారంలో మనం ఆరాధనలో జరిపించుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అందుని బట్టి దేవుని నామానికి వందనాలు తెలియజేస్తూ ప్రకటనలు తెలియజేస్తున్నాను. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంతవరకు కార్యక్రమాలన్నీ సక్రమంగా జరిగాయి. ఈరోజు ప్రత్యేకమైన కార్యక్రమం సంఘ మినీ క్రిస్మస్. సండే స్కూల్ పిల్లలు, టీచర్స్, పిల్లలు, అలాగా యవనస్తులు, శ్రేష్ఠ సమాజం వారు మైనస్ లేవు కదా, ప్రైజులు లేవు. శ్రేష్ఠ సమాజం వారు అందరూ కలిసి సంతోషంగా క్రిస్మస్ జరిపించుకోవాలని గత సంవత్సరం పెద్దలు ఏర్పాటు చేశారు. మరి ఈదిలో కూడా కరెక్ట్గా టైం మెయింటైన్ చేస్తాం. 6 గంటల నుంచి 8 గంటల వరకు. 6 నుంచి సండే స్కూల్ పిల్లలు 2 పాటలు పాడతారు. ప్రత్యేకమైన పాటలు పాడే వాళ్ళందరూ ఇవాళ పాడవచ్చు. 2 సార్లు మిస్ అయిపోయిన వాళ్ళందరూ ప్రత్యేకమైన పాటలు 6 గంటలు పాడవచ్చు. ఏదైనా 6 నుంచి 6:30 వరకు. 6:30 నుంచి పాస్టర్ గారు వాక్యం అందిస్తారు. 8 గంటలకల్లా ముగించి ప్రైజులు ఇచ్చేసి గ్రీటింగ్స్ అన్నీ కూడా 8 గంటలకు ముగిస్తారు. వెంటనే భోజనాలు ఇక్కడ లోపలే భోజన సంవత్సరంలాగే భోజనాలు ఏర్పాటు చేయబడతాయి. దయచేసి గమనించండి. మరి రెండవది ఏంటంటే నెలాఖరి ప్రార్థన. మరి సమయం అనేది కాబట్టి 9 గంటల నుంచి 1 గంట వరకు జరుగుతుంది. పేదల వస్త్రదానం మరి వారి కొరకు కొనడానికి మరి వెళ్తున్న ఉదయం ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే మరి ఈరోజు రేపు శని గారికి అందజేయండి. తర్వాత 2 గంటలకి భోజన కార్యక్రమాల్లో మరి తయారు చేయడానికి సిద్ధపడతారు. మరి లాస్ట్ టైం చెప్పినట్లుగా మరి యవనస్తులు కుమ్ముల అప్పలరాజు గారు, పి నూకరాజు గారు, కె నాయుడు గారు, బి బాలకృష్ణ గారు, అలాగే వాసు, జి రమేష్, వీళ్ళంతా కూడా 2 గంటలకు వచ్చి మరి సహకరించవలసిందిగా మీకు ప్రత్యేకంగా తెలియపరుస్తున్నాను. 2024 సంవత్సరము ఆఖరి ఆదివారం ఆరాధన ప్రభావ జరిగించుకొని ముగించుకుంటున్నాం. మరొక్క మాట తండ్రి, సంవత్సర ఆది సంవత్సరాంతం వరకు మా మీద మీరు పెట్టిన మీ కనుదృష్టి కొరకు నీకు వందనాలు. నీ కృప బట్టే మేము బతుకుతున్నాం తండ్రి. మరొక 2 రోజుల్లో దేవాయి యొక్క కూటాన్ని ముగించుకొని సంవత్సరం ముగించుకొని కొత్త సంవత్సరం సిద్ధపడుతుండగా మనం దీవించి కృతజ్ఞత హృదయాలతో నిన్ను ఘనపరిచి మహింపరిచి ఆరాధించు వారంగా మమ్మల్ని నుంచి బలపరిచి నడిపించమని ప్రార్థన చేస్తూ
రాబోయే రోజుల్లో మరింత ఆత్మీయంగా ఎదుగుతూ ప్రభువా సమీపస్తున్న నీ మహిమల రాకడికి సిద్ధపడిన సంఘముగా మేము సిద్ధపడుతూ మా సాక్ష్యమును, మా పరిశుద్ధతను, మా రక్షణ అనుభవం, మా విశ్వాసమును అంతం వరకు కాపాడుకుంటూ నీలో నీ కొరకు నిలకడ జీవించి జీవితం దయచేయండి. సంవత్సరం అంతా జరిగే ప్రతి కార్యక్రమంలో సహాయపడ్డారు. రాబోయే సంవత్సరంలో ఇంతకంటే ఎదిగిన కార్యక్రమములు మేము చేయదము గాక. బలపరిచి నడిపించమని ప్రార్థన చేస్తూ నీ వాక్యములో మేము చదివిన రీతిగా ఆ దినము సమీపించడం మేము చూచకూడదు, మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ఒకరినొకరు పురుగడానికి సహాయం దయచేయండి. ఈరోజు సాయంకాలం జరగబోతున్న సంఘ గ్రాండ్ క్రిస్మస్ డే అద్భుతంగా ఇచ్చండి. ప్రజలంతా ప్రయాసపడుతున్నారు. దేవా, వారి మనసును నొప్పించే వరకు కాకుండా, వారిని బాధ పెట్టే వరకు కాకుండా, వారి నిర్ణయం తలవంచే వారంగా, వారిని గౌరవించే వారంగా, వారికి సంతోషాన్ని సంతృప్తిని కలిగించే వారంగా, వారు చెప్పిన మాట మేము శిరస వహిస్తూ దేవా సంతోషముగా సమాధానంగా జరిపిన అవకాశం దయచి అల్లరి రేపే అపవాదిని ఈరోజే యేసును బంధిస్తున్నాం. అలాంటి వారిని దూరం ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన పనులతో మా మందిరాన్ని నింపండి. అందరం ఏకమై నీ సన్నిధిలో సంతోషించు భాగ్యము దయచేయండి. అలాగే వాటిని దీవించండి. అలాగే 1వ తేదీ జరగబోతున్న నూతన సంవత్సరపు కృతజ్ఞత ఆరాధన అంతా ఘనంగా జరిగించండి. నీ నామం హెచ్చించబడిలాగున సమస్తాంలో మీరే నాయకత్వం వహించి నడిపించమని ప్రార్థన చేస్తాం. నిండైన మెండైన దీవులతో మమ్మల్ని అందరినీ ప్రభువా ఈ పూటకు, ఈ రోజుకి, ఈ సంవత్సరానికి నిష్ఠపరచమని ప్రార్థన చేస్తాం. మళ్ళా 2025 సంవత్సరం జనవరి 8న సంఘమంతా ఏకమై నీ బల్ల వద్ద కలుసుకోవడానికి మమ్మల్ని అందరినీ ఆ దినం కొరకు సిద్ధపరచమని ఆరోగ్య చేత, కృపక్షముల చేత కాపాడి నీ బలిష్టమైన బాహుచారణను భద్రపట్టి నడిపించి మహిమ మీరే పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చునుగా, భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణశిక్షణ ప్రకారం మనల్ని క్షమించండి. తప్పించండి. ఎందుకంటే రాజ్యం, బలము, మహిమ నిరంతరము ప్రేమ, ప్రభుత్వ కృప, పరిశుద్ధాత్మ దేవునికి ఆశీర్వాదాలు, సంవత్సరమంతా కాపాడిన దేవుని దయ రాబోయే సంవత్సరాలు కూడా మీకు, మీ కుటుంబాలకు, సంఘ బిడ్డలందరికీ తోడై ఉండి దీవించి బలపరిచి నిత్యం నడిపించును గాక. ఆమేన్. కర్త